జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు కొబ్బరి ప్రసాద్ గారు, నేషనల్ స్టాఫ్ ఛానల్ ఎడిటర్ పెద్దలు సాయి గారు, ఉపాధ్యాయులు వృత్తిరీత్యా దేశం కోసం పనిచేస్తూ ఏబీవీకి పూర్వ అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని నమ్మి ఉపాధ్యాయునిగా, లెక్చరర్గా ఏబీవీపీ అనేటువంటి సంఘాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు మురళీజీ, అదే రకంగా తన ఆర్టికల్స్తో జర్నలిజంలో కొత్త విలువల్ని, కొత్త పుంతల్ని దొక్కిస్తున్నటువంటి పెద్దలు భాస్కర్ యోగి గారు, నా మిత్రులు, నాతో పాటు అనేక సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి సోదరుడు సతీష్ గారు, నరసింహ గారు, స్వామి గారు, వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్సమాంజలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల మీద ఎన్నికలకు ముందు, ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అనేక చర్చా వేదికల్లో ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, ఇంకేమన్నా పోళ్ళు, ఆ సర్వేలు, ఈ సర్వేలు, అన్ని సర్వేలు కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సీట్ గెలుస్తుందని అని చెప్తూనే 0 నుంచి 1 గెలుస్తుందని, ఏ సీటు అంటే నేను అడిగితే చెప్పలేక మిగతా వాళ్ళు అడిగితే మాత్రం మెదక్ గెలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పిండ్రు. కానీ అన్ని సర్వేలని, అన్ని ఎగ్జిట్ పోల్స్ని, అందరి అంచనాలని చాలా స్పష్టంగా నేను డేవని చెప్పేట్లయితే పోయినో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి పోయేటప్పుడు చెప్పిన మెదక్ నేను గెలిచి వస్తాను. చాలామంది మిత్రులు పైకి వీడి కొంచెం అహంకారం ఎక్కువ అనుకున్నారు. కొద్దిమంది మిత్రులు నమ్మిండ్రు. దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది మిత్రులు రఘు ఏదైనా చెప్తే చేస్తాడని నమ్మిండ్రు. ఏ సర్వే కూడా ఈటీవీ, ఆర్టీవీ నేను ఎవరు నిందించదలుచుకోలేదు. ఏ సర్వే కూడా మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు పోతుంది అని చెప్పిండ్రు. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేదా టీచర్గా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం డైరీ కొనుక్కోగానే మొదటి పేజీలో జనవరి 1 రోజు ఒక లైన్ రాసుకునేవాడిని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ అని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అని నెపోలియన్ చెప్పిండని మాకు అప్పుడున్న ఇంగ్లీష్ సార్ ఒక ఆయన చెప్తే ప్రతి జనవరి 1కి కొత్త డైరీలో నేను రాసుకునే పదం అది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను ఫూల్ అయితే నేను గెలవను, నేను తెలుగు కలర్ని అయితే నేను గెలిచి వస్తాను అనుకునేటాను. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా మొదలుపెట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగినంటే అది క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. దానికి తోడు నాలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ప్రజలతోటి మమేకమయ్యేటువంటి విధానం, ముఖ్యంగా కార్యకర్తల కృషి. సూర్యుడు 45 డిగ్రీల టెంపరేచర్తో బగబగలాడుతుంటే కూడా సూర్యునితో పోటీపడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11 వరకు నేను ఎంత కష్టపడితే నాకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అన్ని అంచనాలను, అన్ని సర్వేలని పటాపంచలు చేసి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిన మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్ అధ్యక్షునికి, శక్తి కేంద్రం ఇన్ఛార్జికి, మా మండల స్థాయి నాయకులకి, తెర ముందు తెర వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, మా జర్నలిస్టులోంచి వచ్చి రేపు పార్లమెంట్కి పోతే బాగుంటుందని ఆశించి మా జర్నలిస్టు మిత్రులు కూడా నా నుంచి ఏం ఆశించకుండా రఘు గెలిస్తే మేం గెలిచినట్టు అని ఆలోచించి అనేక మంది జర్నలిస్టు మిత్రులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రఘునందన్ గెలిస్తే బాగుంటుందనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నా గెలుపులో సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, కంట్రిబ్యూటర్లకు అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నారు. టికెట్ వచ్చే విషయంలో కానీ, ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కానీ అనేక రకాలైనటువంటి అంశాల్లో అనేక శశభిషలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వేదిక ముందున్న వాళ్ళు, కొందరు పేర్లు చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది నా లోపల నా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా నన్ను ఎప్పటికప్పుడు వెన్నుదట్టి నిలబడి రఘునందన్ నీకే టికెట్ వస్తుంది, యు గో హెడ్ అని నన్ను ప్రోత్సహించినటువంటి అనేక మంది గౌరవ పెద్దలకి, పార్టీ నాయకులకి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను బాగుండాలని, నేను బాగుంటే పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించినటువంటి అనేక మంది గురుతులులకి మరొకసారి శిరస్సు వంచి నమస్సమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఫీల్డ్లో కొనసాగాలనుకున్నా, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు స్కై ఈజ్ యువర్ లిమిట్ అని ఒక లిమిట్ని పెట్టుకోండి. ఆ లక్ష్య సాధన కోసం నేను మాత్రమే గెలుస్తాను, కష్టపడితే గెలుస్తాను తప్ప గెలుస్తామంటావా రగన్న అంటే అయిపోయింది. ఇంకా యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనబడతాయి. నేనే గెలుస్తా అంటే దాన్ని కొంతమంది అహంకారం అనుకోవచ్చు, కొంతమంది అతి విశ్వాసం అనుకోవచ్చు, కొందరు ఇంకేమని అనుకోనియండి. బట్ యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా యుద్ధం నేను గెలవాలి. అక్కడ ఉంది ఎవరు 6 అడుగుల, 3 అడుగుల, 100 కిలోల, 200 కిలోల అనేది మనకు సంబంధం లేదు. మనకున్న సంబంధం మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ద్రోణాచార్యుడు 100 మంది కౌరవులకి, 5గురు పాండవులకి విద్యాబోధన చేస్తే
ఆ శిక్షణ కాలం ముగిసిన తర్వాత శిష్యులకు పరీక్ష పెడితే గురువు మనసులో ఏముందనేది కేవలం ఒక సవ్యసాచి అయినటువంటి అర్జునుడికి మాత్రమే అర్థమైనట్టు నాకు మా పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో నాకు అర్థమైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను పనిచేయాలి. ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి 400 మంది ఎంపీల క్లబ్లో రఘునందన్ రావు ఉండాలని మా మెదక్ ప్రజలు కలగన్నారు. 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా గెలిచినటువంటి ఒక మెదక్ పార్లమెంట్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సీట్. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ గెలిచినటువంటి సీటు. తెలంగాణ ఉద్యమం కర్త కర్మక్రియ అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి పుట్టినిల్లైన మెదక్ పార్లమెంట్లో ఒక కసితో 1999లో ఆలె నరేంద్ర గారు గెలిచినప్పటి మెదక్ పార్లమెంట్ వేరు. అప్పుడు మెదక్ పార్లమెంట్ అంటే ఇటువైపు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఉండేది. కానీ దాంట్లోంచి ఒక సంగారెడ్డిని మాత్రమే కలిపి మిగతా 6 నియోజకవర్గాలకు వస్తాయి. నర్సాపూర్ కానివ్వండి, పటాన్చెరు కానివ్వండి, మెదక్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట లాంటి తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లైనటువంటి అన్ని కాన్స్టిట్యున్సీని కలిపితే ఏర్పాటైనటువంటి కొత్త మెదక్ పార్లమెంట్లో. బట్ టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ మెదక్. మెదక్లో భారతీయ జనతా పార్టీ 1999లో ఆ రోజు భాగ్యనగరం అంతా టైగర్ అని పిలుచుకున్నటువంటి ఆలె నరేంద్ర గారిని గెలిపించినటువంటి మెదక్ గడ్డ 2.5 దశాబ్దాల తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీకి జీవం పోసి మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడం జరిగింది. మా కార్యకర్త బంధువులు, మా జిల్లా ప్రజానీకం, మా జిల్లా జర్నలిస్ట్ మిత్రులు, మా జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాలు కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఎవరి గొంతు అయితే చట్టసభలలో వినబడతలేదని బాధపడుతున్నటువంటి పేద ప్రజలు వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేస్తానని చెప్పి ఏ రోజు కూడా నిరాశను దరిచేరనియనని లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని, నా ప్రయత్నంలో నేను సఫలీకృతం కావడానికి వేదిక ముందున్న మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శ్రీమతి తమిళసై గారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. నేను బైక్ పట్టుకున్న మొట్టమొదటి నిమిషం నేను అడిగిన ప్రశ్న, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో జాతీయ గీతమైనటువంటి జనగణమన పాడే కంటే ముందు ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర గీతాలని పాడతాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ సమయం లోపల జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పిన మీరు ఈరోజు అసెంబ్లీలో మన జాతీయ గీతం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర గీతం పాడితే బాగుంటుంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు ముఖం మార్చుకొని వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటి రోజు నాకు మైక్ ఇస్తే ముఖ్యమంత్రి గారిని నేను కార్నర్ చేయడం జరిగింది. సరే, ఆయన అహంకారానికి ఆయన ఏం సమాధానం చెప్పిండంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఏం రాయలేదు, రాసినాక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ముఖం మార్చుకొని కూర్చున్నాడు. నేను ఆ రోజు లేవనెత్తిన మాటని ఇంకొక 3 సంవత్సరాల తర్వాతనైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కనీసం గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించింది. ఆ రకంగా నేను అడిగిన ప్రశ్నకి ఆ రోజుకి సమాధానం దొరికినా దొరకకున్నా, ఆ రోజుకి నేను అడిగిన ప్రశ్నలో నాకు సమాధానం నాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ నేను ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. అట్లా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రశ్నించే గొంతుగా అని చెప్పి మా దుబ్బాక ప్రజలు ఎంత విశ్వాసంతో అయితే నన్ను గెలిపించి పంపించారో అంతే గొప్పగా దుబ్బాక శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడ్డను. అట్లే ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అనేక సందర్భాల్లో భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి వల్ల భారత ప్రభుత్వం వల్ల జరిగిందనేటువంటి అపప్రద నుంచి భారత ప్రభుత్వాన్ని మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అట్లాంటి అపప్రద పడకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జాతీయవాదిగా ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గడ్డకు, ఈ దేశ సమగ్రతకి సమైక్యత కోసం జరిపేటువంటి ప్రయత్నంలో నేను ఒక చిరు సమిధగా మీ అందరి ఆశీస్సులతో వెలగాలని, మంచి భవిష్యత్తుని ఆ భగవంతుడు ఇవ్వాలని, మీ ఆశీస్సులు నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, నా మొండితలం పట్టుదలకి మీరు అగ్నికి ఆజ్యం తోడేసి ఏమంటారు మండుతున్న మంటకింత నెయ్యిలాగా ఉపయోగపడాలి తప్ప ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ. ఎప్పుడైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా వీపు నాకు కనబడదు కాబట్టి నా మొండితనం పట్టుదల, నా మొక్కుసీటితనమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఒకటి అరా నేను మనిషినే కాబట్టి ఎప్పుడైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో నా పొరపాట్లను సరిదిద్ది ముందుకు నడవడానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా కూడా సహకరించాలని సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ మరొకసారి అంత గొప్ప సభలోకి యోధాన యోధులు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే రీతి లోపల
భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు కానీ ఆ తర్వాత పార్లమెంటరీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానంలో కానీ నేను కూడా దానికి మరింత వన్నె తెచ్చే రీతి లోపల మీ అందరి ఆశీస్సులు, మీ సలహాలు, సూచనలు, మీరు ఇచ్చేటువంటి విద్యాబుద్ధులు ఉపయోగపడతాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ నా అడుగులు ఎప్పుడైనా తడబడినా, నా అడుగులు ఎప్పుడైనా తప్పుడు అడుగులు వేసినట్టుగా అనిపించిన పెద్దలుగా మీరందరూ సరిదిద్దాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మన సీనియర్ జర్నలిస్టు, మా సంఘానికి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ఎల్లప్పుడూ అనేక రకాల సలహాలు అందిస్తూ మాకు సలహాదారుడిగా ఉంటున్నటువంటి రాకా సుధాకర్ గారిని. అందరికీ నమస్కారం. వాస్తవానికి ఒక ఒంటెల బిడారు ఎడారిలో వెళ్తున్నప్పుడు దాని ముందు ఉన్నటువంటి ఒంటె తాడు ఒకటి అలాగా జారుతూ వెళ్తోంది. ఆ తాడుని ఒక ఎలక పట్టుకుని నడిపిస్తోంది. అది అనుకుందట, నేనే ఈ మొత్తం ఒంటెల బిడారిని నడిపిస్తున్నాను అని. అట్లాగా నన్ను అడ్వైజర్ అన్నారు. ఆ ఒంటెల బిడారి ముందున్నటువంటి ఎలక వంటి వాడిని. మిత్రులారా, రఘునందన్ గారి విజయము వాస్తవానికి నేను సతీష్ రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో, ఇక్కడ సతీష్ కూడా వేదిక మీద ఉన్నారు, కొంత అతను మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయాలు కానీ ప్రజానాడి కానీ దాని మీద అవగాహన ఉన్నటువంటి మిత్రుడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడాను మెదక్ నియోజకవర్గంలో మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది అన్నటువంటి విశ్వాసం అతను వ్యక్తం చేసేవారు. నాకు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా నాకు కూడా అనిపించేది 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఏదైతే ఆశించామో అందులో మెదక్ని కూడా మేము మొదటి నుంచి ఇంక్లూడ్ చేస్తూ వచ్చాము. దానికి ప్రధానమైన కారణము భారతీయ జనతా పార్టీ, దాని కార్యకర్తలు, వాళ్ళు చేసినటువంటి పరిశ్రమ, పగలనక రాత్రనక చేసినటువంటి పరిశ్రమ, ప్రజలు ముందుగానే ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కారణాలు. కానీ వీటన్నిటితో పాటు రఘునందన్ గారి వ్యక్తిత్వము కూడా ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. ఎందుకంటే నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా బాగా తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రము. ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎక్కువగా బీజేపీ అభిమానులు కానీ బీజేపీతో సంబంధం లేకపోయినా జాతీయవాదులైనటువంటి వాళ్ళు రఘునందన్ గారి డిబేట్లను మేము తప్పనిసరిగా చూస్తాము. చాలా బాగా సమాధానాలు ఇస్తారు, చాలా గట్టి జవాబు ఇవ్వగలరు, ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారని చెప్పి వారిని ప్రశంసిస్తూ ఉండేవారు. నాకు అప్పటికి వారు పార్టీలో మామూలు స్పోక్స్ పర్సన్గా మాత్రమే ఉండేవారు, అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి ఆ స్థాయి నుంచి వారికి ఉన్నటువంటి పాపులారిటీ కేవలం మెదక్కి మాత్రమే పరిమితం కాదు, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను వారికి అద్భుతమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. వారందరి ఆశీస్సులు కూడా ఈ సమయంలో పనిచేశాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెదక్ నియోజకవర్గంలో సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళ జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కన్నడ ప్రభావము, మహారాష్ట్ర ప్రభావము ఉన్నటువంటి ఓటర్లు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు. కాబట్టి మల్కాజిగిరిని ఏ రకంగా మినీ ఇండియా అంటామో, మనము మెదక్ నియోజకవర్గం కూడా ఒక రకంగా చెప్పాలంటే మినీ ఇండియాయే. కాబట్టి ఈ మినీ ఇండియాలో అందరి మద్దతుని పొంది విజయం సాధించడం అనేది వారిపైన ఒక పెద్ద బాధ్యత ఉందన్నది మనందరికీ అర్థమవుతున్నది. పార్లమెంటులో సమర్థవంతంగా జాతీయవాదపు వాణిని వినిపించాలి. దానితో పాటు మెదక్ జిల్లా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్లకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తవలసి ఉంటుంది. ఖచ్చితంగా వారు లేవనెత్తుతారు, ఎందుకంటే అసెంబ్లీలో వారి పర్ఫార్మెన్స్ నేను చూశాను. కాబట్టి ఇవన్నీ రానున్న రోజుల్లో వారు ఈ జాతీయవాదాన్ని బలపరిచేటటువంటి పనిలో మరింత ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని చేపడతారని, నేను పదవులు అన్న పదం వాడడం లేదు, బాధ్యతల్ని చేపడతారని, తద్వారా జాతికి వారి వల్ల అద్భుతమైనటువంటి సేవ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కప్పర ప్రసాద్ గారికి అనేక ధన్యవాదాలు. నా పక్కన చాలామంది పెద్దలు ఉన్నారు, వారు కూడాను కప్పర ప్రసాద్ గారి అనుమతితో మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే రఘునందన్ గారు, మొన్న ఈ ప్రశ్న నా నుంచే స్టార్ట్ చేస్తున్నాను. రఘునందన్ రావు గారు మొన్న సిద్దిపేటలో మాట్లాడుతూ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఐఏఎస్, మాజీ కలెక్టరు వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపిస్తాను, అవసరమైతే వాటిని పేదలకు ఇచ్చేలా చేస్తాను అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, ఊరికే కంటి తుడుపుగా
ప్రజల్ని మెప్పించడం కోసం మాట్లాడినటువంటి మాట, లేకపోతే నిజంగా మీరు ఆ భూముల మీద ఏమైనా ఇప్పటిదాకా సర్వేలు కానీ లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని ఏమైనా సేకరించారా? నిజంగా ఇది సాధ్యమేనా? దీన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాత వెంకట్రామరెడ్డి గారు చేసినటువంటి ధరణి పేరిట జరిగిన అనేక మోసాల లోపల ముఖ్యంగా ఆయన ములుగు లోపల ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని భారత ప్రభుత్వం ద్వారా స్థాపించిన తర్వాత దాంట్లో ఒక గెస్ట్ హౌస్ పెట్టి 2 సంవత్సరాల పాటు ఆ గెస్ట్ హౌస్లో సకుటుంబంగా ఉండి ఆయన చేసిన పని ఏంటంటే ఏ ఊర్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఏ ఊర్లో దళితులకు అసైన్ చేసినటువంటి భూములు ఉన్నాయని చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ని, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని వాళ్ళని బెదిరించో నయాన్నో భయాన్నో ధరణిలో అవన్నీ స్లాట్స్ బ్లాక్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ కాదని వీటిని ప్రభుత్వ భూములుగా మారుస్తున్నారని, ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఎక్వైర్ చేస్తుందనే ఉద్దేశంతో రకరకాల గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అనేక ఎకరాల భూముల్ని ఆయన తన కంట్రోల్కి తీసుకున్నాడు. ఉదాహరణకి ములుగు మండలం క్షీరాసాగర్ అనేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 80 దళిత కుటుంబాలకి గతంలో ఎప్పుడో ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పేదలకు అసైన్ చేసినటువంటి భూముల్ని ఇవి లావణి పట్టా అని, ఇవి ఖారీజ్ ఖాతా అని చెప్పి ఈ భూములు మీ పేరు మీదకి మారాయని చెప్పి మీరు వీటిని మాకు ఇస్తే 10,000, 20,000, 50,000 ఇస్తాం, తీసుకోండి, లేదంటే ఈ భూములు మొత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలివిగా తన కంపెనీ రాజపుష్ప పేరు మీద కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ పేరిట అనేక రకాలైనటువంటి కంపెనీల పేరు మీదకి మార్చుకున్నట్టు మా దృష్టికి ఆ గ్రామ దళితులు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం అప్డేట్ కోసమని జిల్లా కలెక్టర్ గారిని అడిగినాం. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ముందుగా దళితులకు అసైన్ అయినటువంటి భూమి కాబట్టి మొదట క్షీరాసాగర్ నుంచే ఆ పని మొదలు పెడతాం. మొదట ఆ పని ముందుకు సాగిన తర్వాత మిగతా మండలాలలో సో మనుషులకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఒక దగ్గర సక్సెస్ అయితే మా భూములు కూడా ఇక పలానా ఆయన గుంజుకున్నాడని రావడానికి అవకాశం ఉంటుంది. మేము మా కార్యక్షేత్రంగా ములుగు మండలం క్షీరాసాగర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్షీరసాగర్లో దాదాపు 80 దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమి విషయంలో ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్ ఎన్ని రికార్డులు దిద్దినా, ఎన్ని కోట్లకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా బరాబర్ ఆ దళితుల భూమిని దళితులకే వాళ్ళు సరెండర్ చేసినారని చెప్పి ఒక కాగితాన్ని క్రియేట్ చేసినారు. ఈ భూమి మాకు అవసరం లేదని దళితులు వాళ్ళంతటా వాళ్ళే భూమి సరెండర్ చేసినారని కొత్త కథ తయారు చేసినారు. అది పూర్తిగా తప్పది. దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ములుగు మండలం క్షీరసాగర్లోంచే వారు అక్రమంగా తీసుకున్నటువంటి భూములకు తోటి కార్యాచరణ మొదలవుతుంది. జూలై 3 వరకు మాకు పార్లమెంట్ ఉంది. జూలై 5 తర్వాత ములుగు మండలాన్ని విజిట్ చేస్తాం. క్షీరసాగర్ నుంచే భూసేకరణ కార్యక్రమంలో వారు చేసిన అవకతవకల్ని ప్రజల ముందు ఉంచుతాం. హలో అన్న, నమస్తే. నేను సిద్దిపేట విజయనగర జిల్లా స్టాఫర్ దేవులపల్లిలే. మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మల్లన్న సాగర్లో ఇంతవరకు చెక్కులు ఇచ్చినవి కూడా పెండింగ్ ఉన్నాయన్న. అవి దృష్టిలో పెట్టుకొని ఆ చెక్కులు ఇప్పటివరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మన వెంకట్రామరెడ్డి ఉన్నప్పటి నుంచి తిరిగి చాలా మంది బేజారైపోయినరు. ఇప్పటి వరకు కూడా ఇంకా అమౌంట్ రాలేదన్న. చాలామంది ప్యాకేజీలు రావాల్సి ఉన్నాయి, అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. మరి జర ఇవి మీ శ్రద్ధతోనైనా వాళ్ళకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నానన్న. సో నేను ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు కొన్ని కోర్టు డిగ్రీల పేరిట, కొన్ని కాంప్రమైజ్ డిగ్రీల పేరిట కలెక్టర్ కార్యాలయంలో సంతకాలు తీసుకొని ఎవరైతే విలేజ్ని వదలడానికి వాలంటరీగా ఒప్పుకొని వెళ్ళిపోయినారన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ పిలిచి కలెక్టర్ గారితో రీకన్సిలేషన్ మీటింగ్స్ పెట్టాం. కొన్నిట్లలో కోర్టులలో మళ్ళీ పిటిషన్స్ ఫైల్ చేసినామన్నా. చెక్స్ ఏమన్నా ప్రభుత్వం ద్వారా చెక్స్ ఇష్యూ చేయబడి తిరిగి చెక్స్ చెల్లించబడక పెండింగ్ ఉన్నటువంటి ఏ చెక్కులు ఉన్నా కానీ జూలై 10 నుంచి జూలై 30 వరకు నాకు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ చెక్కులని ప్రభుత్వాన్ని ఒప్పించి క్లియర్ చేపిస్తాను తప్పకుండా. అన్న మల్లికార్జున్, ఆంధ్రప్రభ. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, మీ ఎంపీ కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, వారు ఏమంటున్నారంటే మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ని మోదీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి తెప్పించడంలో బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు ఎలా చేయట్లేదు. కేవలం గుళ్ళు గోపురాల చుట్టే తిరుగుతున్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టకుండా కేవలం గుళ్ళోకి వెళ్ళి గుళ్ళ చుట్టూ రాజకీయం తిప్పుతున్నారని రీసెంట్గా ప్రధానమైన ఆరోపణలు చేశారు. మీరు ఐటీఐ ప్రాజెక్ట్ని మళ్ళీ తెప్పించిన విషయంలో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ బేసికల్గా జగ్గారెడ్డి గారు కానీ జర్నలిస్ట్ మిత్రులకు కానీ అవేర్నెస్ కోసం చెప్పదలుచుకుంది ఏంటంటే ఐటీఐఆర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. అది ఉందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శంషాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక కారిడార్ని డెవలప్ చేసి ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ఒకటి. ఇటువైపు వెళ్తే పటాన్చెరు వైపు వెళ్ళే దారి లోపల కూకట్పల్లి కంటే ముందు నుంచి మియాపూర్ వరకు ఒక రైల్వే స్టేషన్ లోపల ఉండేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని డెవలప్ చేసి దానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఐటీఐఆర్ని రూపొందించాలని
డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిపాదించిందో టెక్నికల్గా ఐటీఐఆర్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రద్దు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ అని రాసినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తి చేసినాం. జగ్గారెడ్డి గారికి ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు గురించి ఏమన్నా వీళ్ళు తెలిస్తే ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక ఇట్లే నేను ఇక్కడ నుంచి రావచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. వేదిక ఏదైనా సరే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఐటీఐఆర్ ఏంది, దాంట్లో ఏమి ఇస్తామని చెప్పిండ్రు, ఏమి ఇచ్చినారు, మేము ఈ రోడ్లు, ఈ రైళ్ళు, ఈ కనెక్టివిటీలు, ఈ ఎయిర్పోర్ట్లను పెంచితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని రాసిండ్రు తప్ప ఫలానా కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నివేదికలో లేదు. నేను నాకున్న పరిజ్ఞానం మేరకు, నాకు వచ్చిన చదువు మేరకి నేను ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చదివినాను. అసెంబ్లీలో కూడా దాని గురించి ఒకరోజు కేటీఆర్ అనేటువంటి ఐటీ శాఖ మంత్రితో డిబేట్ జరిగినట్టు నాకు గుర్తు. మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే ఐటీఐఆర్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దాంట్లో ఇచ్చిన గైడ్ లైన్స్, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వారు చెప్పినటువంటి పనులన్నీ పూర్తి అయినాయా కాలేదా, అయితే దాని తర్వాత వచ్చిన ప్రాజెక్టులు అనేది చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐటీఐఆర్ వినడానికి వినసొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ అందులో ఏం లేదన్న. ఐటీఐఆర్లో భారత ప్రభుత్వం అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రపోజ్ చేసిన ప్రతి పనిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పూర్తి చేశాం. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ దాని పేరును మార్చి ఇంకొక ప్రతిపాదనతోటి భారత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయింది తప్ప ఐటీఐఆర్ను రద్దు చేసిర్రు, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది అబద్ధం. మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కూడా నాదొక విజ్ఞప్తి, ఎవరైనా సరే జగ్గారెడ్డితో సహా ఐటీఐఆర్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందున్నటువంటి ప్రపోజల్స్, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రపోజల్స్ తీసుకొని రండి అన్న. అందులో మేము ఏం చేసినాం, ఎన్నడూ పూర్తి చేసినాం, దేనికి ఎంత డబ్బులు ఇచ్చినాం అనేది మేము మేము ముందుంచడానికి సిద్ధంగా ఉన్నామన్నా. జగ్గారెడ్డి గారు ఏదో వేగ తిట్టాలి కాబట్టి తిడతాడు. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది ఏబీపీలో, ఆయన కౌన్సిలర్ గెలిచింది చిన్న వయసులో బీజేపీకి వెళ్ళి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాలనుకునేటోళ్ళకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదు అనేది నేను అనుకుంటున్నాను. రఘునందన్ రావు గారు, భార్గవ్, దిస్ ఇస్ భార్గవ్, మైక్ టీవీ కరెస్పాండెంట్. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, కొన్ని విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టని ఇచ్చారు. సో అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇందులో లీకేజ్ జరిగిందని ఉందా, అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉందా, ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మన రాష్ట్రం నుంచి దాదాపు, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 60,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో దీంట్లో 2 అంశాలు, నిజంగా పేపర్ లీక్ అయిందా కాలేదా అనేది భారత ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది ఒక అంశం. 2, ప్రస్తుతం విచారణ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్. దీని గురించి నేను ఇంతకంటే ఎక్కువ ఒక వకీల్గా ఏం మాట్లాడడానికి వీలుండదు. జూలై 8వ తారీఖు నీట్ ఎగ్జామ్ మీద నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు కేసు వాయిదా వేసింది. సో నాకున్నటువంటి సమాచారం మేరకు పేపర్ లీక్ కాలేదు, కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినటువంటి సందర్భంలో ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ లోపల కొంతమంది విద్యార్థులకి అదనంగా మార్కులు కలిపినారనేది ఒక ఎలిగేషన్ కనబడతా ఉంది. దాని మీద స్పష్టమైనటువంటి విచారణకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది. ఒక సంఘటన జరగానే ఏదో లీక్ అయింది, గుజరాత్ వాళ్ళు పోయి రాసినారు, బీహార్ వాళ్ళు పోయి రాసినారని వేగంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ ఇట్. సో బల్మూరి వెంకట్ గారు ఏం మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినది అంటే ఎట్లుంటుందంటే, పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్తాడు. నువ్వు నీట్ చేసినా, ఇంకేం చేసినా, ఇంకేం పరీక్ష చేసినా కోడిగుడ్డు మీద ఎట్లా ఈకలు వేయకాలి, బీజేపీని నరేంద్ర మోడీ గారిని ఎట్లా బదనాం చేయాలని చూస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు పేపర్లు తీసుకుపోయి గుజరాత్లో అమ్ముకోమని చెప్తారా? సో దీస్ ఆర్ ఆల్ వేగ్ స్టేట్మెంట్స్. కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకటి చేసి బదనాం చేయడాన్ని భారతీయ జనతా పార్టీని అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 100% ప్రస్తుతం అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి, సో నిజానిజాలన్నీ భారత ప్రభుత్వం కోర్టు ముందు ఉంచుతుంది కాబట్టి నా విజ్ఞప్తి మీతోటి జూలై 8 సుప్రీంకోర్టు విచారణ ముగిసేంత వరకు ఆగుమని ఒక వకీల్గా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను. మీరు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులు వెంకట్రామరెడ్డి గతంలో వీళ్ళందరికీ అంటే అన్యాయం చేసిండని మీరే చెప్పారు, చాలాసార్లు చెప్పారు. సో వాటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మీ తరపున? నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మళ్ళీ కలెక్టర్ తోటి, జాయింట్ కలెక్టర్ తోటి, ఇందాక పెద్దలు మా సిద్దిపేట ఎల్ఐఏ గారు మాట్లాడినట్టు నేను ఒక 5-6 సమావేశాలు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారితో పెట్టినాం. తుక్కాపూర్ అనేటువంటి ఒక విలేజ్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి తీసుకున్నారు, కేవలం ఇండ్లు మాత్రమే మిగిలినాయి. చెరువు కట్టకు 50 గజాల దూరంలో ఉంటుంది. అందులో ట్యాంకులో నీళ్ళు వస్తే ఇందులో వాష్రూమ్లలో మొత్తం పైకి నీళ్ళు వచ్చేసి ఉంటున్నాయి. వాళ్ళు స్నానం చేస్తే నీళ్ళు పోతలేవు, టాయిలెట్లో నీళ్ళు పోతలేవు. ఊరునే రీహాబిలిటేట్ చేయమని
ఒక్కొక్కరికి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అప్పుడు ఎమ్మెల్యేగా నాకు ఉన్నటువంటి అధికారాలతోటి ఇదే వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ తోటి 3 సార్లు మీటింగ్ జరిపినాం. సో రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఆయన రాజకీయాలు మాట్లాడినాడు తప్ప ఆయన ఏ రోజు కూడా నిజంగా ప్రజల సమస్యల కోసం పరిష్కారం పనిచేయలేదు. పెండింగ్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ సమస్యలన్నీ, కొన్ని తుక్కాపూర్కి సంబంధించి, ఎల్లారెడ్డిపేటకి సంబంధించి, బండారుపల్లికి సంబంధించి మళ్ళా భూమి సేకరణ జరుగుతుంది నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అన్న తర్వాత జరిగిన ప్రతి రైతుకి 13 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు నేను ఇప్పించడం జరిగింది. కొంతమంది తరఫున కోర్టులో పిటిషన్స్ వేసినాం, అవి కూడా డిస్పోజ్ అవుతాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నాను. మిగిలిన ఏమన్నా చెక్కులు మిగిలినా, ఇంకెవరన్నా బాధిత కుటుంబాలు మిగిలినా జూలై 10th తర్వాత మళ్ళీ మల్లన్న సాగర్ సమస్యను ప్రారంభిస్తాం. రగన్న, నేను కృష్ణమూర్తి అమ్మాని ఛానల్. మెదక్ అంటే ఇందిరా, ఇందిరా అంటే మెదక్. అట్లాంటి మెదక్ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తారు కదా, అంటే మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఏ రకమైన అంటే మెదక్ నియోజకవర్గాన్ని ఏ రకమైన పరిశ్రమలు తీసుకురావాలి, ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ డెవలప్ అయింది, ఇందిరాగాంధీ గెలిచినాక మెదక్ ఏదో కంపెనీలు వచ్చినాయని చాలామంది మిత్రులు అపోహలో ఉంటారు. చాలామంది మిత్రులు రాసిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మెదక్ వచ్చి అదే చదివిపోయిండు. కానీ నాకు తెలియాల్సింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు ఇక్రిసాట్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే బిహెచ్ఎల్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు బీడీఎల్ వచ్చింది. ఇట్లా రకరకాలైనటువంటి పరిశ్రమలు మా జిల్లాలో ఉన్నాయని చెప్పుకునే పరిశ్రమలన్నీ కూడా ఇందిరాగాంధీ గారు మెదక్లో 1980లో గెలిచే కంటే ముందే ఈ పరిశ్రమలన్నీ వచ్చినాయన్న. కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చినాక ఏదో మెదక్ డెవలప్ అయింది అనేటువంటి మాట ఉత్తుత్తి మాట అన్న. మా మెదక్ ఒకప్పుడు మెతుకు సీమ, అందరికీ అన్నం పెట్టిన సీమ. ఇండస్ట్రియలైజేషన్ పేరిట, కాలుష్యం పేరిట నక్కవాగుని చంపి మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే మేము సుప్రీంకోర్టు తలుపులు తట్టి కాలుష్యకారకమైనటువంటి నక్కవాగుని, చచ్చిపోయిన నక్కవాగుని తిరిగి పునరుద్ధరించేందుకు నేను జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాను. సో డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు పటాన్చెరు, సంగారెడ్డి, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ వచ్చి కాలుష్యం పెరిగిపోయిందన్న. ఇప్పుడు భారత ప్రభుత్వం త్రిబుల్ పేరిట ఇంకొక రోడ్ ఇస్తూ ఉంది. అది ఉత్తర భాగం సంగారెడ్డి, గజ్వెల్, దుబ్బాక వైపు నుంచి డెవలప్ కాబోతూ ఉందన్న. అందుకని నేను ఇండస్ట్రియల్ మిత్రులకు చేయబోతున్నటువంటి అప్పీల్ ఏంటంటే, పార్లమెంట్ నుంచి వచ్చిన తర్వాత డిఐసి తోటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాలు, జిన్నారం ప్రాంతాలు సూపర్ సాచురేట్ అయిపోయినాయి. కాబట్టి ఇంతకుముందు మీకు రవాణా లేదు కాబట్టి పటాన్చెరు ఆనుకొని పెట్టినారు. ఇప్పుడు ఒక ఓఆర్ఆర్ వచ్చింది, దాని తర్వాత త్రిబుల్ వస్తుంది. కాబట్టి ఈ పరిశ్రమల్ని కొంచెం దూరంగా గజ్వెల్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల వైపు ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇటువైపు కాలుష్యం తగ్గుతుంది, అటువైపు ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మా జిల్లా భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే మీరు ఇటువైపు అంతా సౌత్ సైడ్ అంతా పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జిన్నారం, బొల్లారం ఇదంతా ఓవర్ క్రౌడ్ అయిపోయింది, ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. సిద్దిపేట వైపు పోతే అదొక రకమైనటువంటి డెవలప్మెంట్ నోసుకొని పోయింది. మధ్యలో మిగిలిపోయింది మెదక్, మిగిలిపోయింది మెదలు, మిగిలిపోయింది దుబ్బాక, మిగిలింది పార్ట్ ఆఫ్ గజ్వెల్, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ మిగిలింది. ఇంటిగ్రేటెడ్ అంటే సమ్మిళితంగా మా జిల్లాను డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా గతంలో ఒక జాతీయ రహదారులకు కొరత ఉండేనా మాకు, ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రహదారుల సంఖ్య పెంచినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం, ఇండస్ట్రీస్ని ఊరు బయటికి తీసుకొస్తాం, అన్ని నియోజకవర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. మా తెలంగాణ శ్వాస, మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం, ముంబోజిపల్లిలో ఇచ్చేస్తామని చెప్పి మెదక్లో ముంబోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని అసెంబ్లీలో హౌస్ కమిటీ వేసి, హౌస్ కమిటీ నివేదికను అడ్రస్ లేకుండా చేసిన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం హయాంలో వచ్చిన ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నివేదికను తిరిగి ఓపెన్ చేపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లని తిరిగి తెరిపిస్తాం. వరి మీద ఆధారపడ్డ రైతుల్ని తిరిగి కొంతవరకు చెరుకు వైపు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తాం. అటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలు, ఈ రెండింటినీ సంతులితం చేస్తూ మా జిల్లాలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ రఘునందన్ గారు, నేను 17 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పటిదాకా అందరూ గవర్నెన్స్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను కొంచెం పొలిటికల్గానే మీ నుంచి కొంచెం స్పైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బేసికల్లీ అందరూ. సో 15-16 ఏళ్ళకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారు లేకపోతే ఆయన చెప్పిన మాటని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ పాత్ర చాలా అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, మెదక్ సొంత జిల్లా. ఇందాక మీరు అన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ 0కి పరిమితం అయింది అంటే, ఆ 0 అసలు యాక్చువల్లీ 1 అన్నా ఉంటుంది అని అంటే అది మెదకే ఉండేది, బట్ మెదక్ లేకుండా చేశారు మీరు. సో 14 పోటీ చేసినప్పుడు కానీ 18 పోటీ చేసినప్పుడు కానీ దుబ్బాకలో ఓడిపోయారు. తర్వాత బై ఎలక్షన్స్లో మీరు చెప్పిన స్లోగన్ ఒకటే, పక్కనున్న 3 నియోజకవర్గాలు, అటు గజ్వెలు, ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల, 3 ముఖ్యమైన నాయకుల కాన్స్టిట్యుయెన్సీస్ ఏమో అద్భుతంగా అయినాయి, దుబ్బాక మాత్రం ఎండిపోయింది అని. సరే, సిరిసిల్ల మీ పరిధిలోకి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు సిద్దిపేట, గజ్వెల్ ఎంపీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా,
అక్కడ మీరు గెలిచారు. మీరు ఏదైతే ఇంతకుముందు ఎంపీగా మీరు గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు దుబ్బాకలో, ఎమ్మెల్యేనేమో ఎంపీ అయ్యారు ఇప్పుడు మీరు. సో దుబ్బాక నుంచి సో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినట్టు కనబడుతుంది. 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మీరు పడ్డ స్ట్రగుల్ కావచ్చు, ఈరోజు బీజేపీ ఎదుగుదల, బీఆర్ఎస్ జీరో అవుతున్న నేపథ్యం కావచ్చు. ఒకసారి పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఏమైనా చెప్తారా? అన్నీ కుల్లం కళ్ళ ముంగట కనబడుతూనే ఉన్నాయి కదన్న. మనుషుల్ని మనుషులుగా చూడకుండా అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైనా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అని తేడా లేకుండా మనుషుల్ని కనీసం మనుషులుగా గౌరవించలేనటువంటి, ఎమ్మెల్యేలను గెలవలేనటువంటి, మంత్రులను చూడలేనటువంటి ముఖ్యమంత్రులు మాకొద్దని ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిస్తారనేది ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల చాలా స్పష్టంగా కనబడింది. ప్రజా సేవకులుగా ఉంటామని, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వాలు గడీలు కట్టుకొని, కంచెలు పెట్టుకొని, బందోబస్తులు పెట్టుకొని ప్రజలకి ఆఖరికి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోతే ఫలితం ఎట్లుంటుందో ఇటు చంద్రశేఖరరావు గారికి అటు పక్క రాష్ట్రంలో కూడా అవగతమైందని నేను అనుకుంటా ఉన్నాను. సో భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుంచి మీరు అన్నట్టు మా మెదక్ జిల్లాలో పార్టీ లేదని కాదు, పార్టీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు. మొట్టమొదటిసారిగా రామాయంపేట అనేటువంటి ఒక రూరల్ నియోజకవర్గం ఉండే, ఇప్పుడు లేదు ప్రస్తుతం, అది మెదక్లో పార్టీ అయింది. అక్కడ కూడా వాసిరెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించినటువంటి ప్రాంతం మెదక్ జిల్లా. తర్వాత సంగారెడ్డి నుంచి సత్యనారాయణ గారిని 1999లో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. సో భారతీయ జనతా పార్టీకి పునాదులు లేవా అంటే చాలా ఉన్నాయి. నక్సల్బరీ మూవ్మెంట్ బాగా జరుగుతుంటే తుపాకులు పెట్టి జెండా దించుతావా సస్తావా అంటే సచ్చిరు కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా వామపక్ష తీవ్రవాదుల కోసం జెండాలు దించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. దురదృష్టం సరైనటువంటి నాయకత్వం లేక, నడిపించడం లేక, రకరకాల కారణాల చేత కొంత వెనుకబడినప్పటికీ తిరిగి మేము పుంజుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు లోపల జహీరాబాద్, మెదక్ 2 పార్లమెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీలను గెలవడానికి అనుకూలంగా మేము సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినాం. దాంట్లో మొదట దుబ్బాకలో కొంత సఫలీకృతున్నాయని నేను, తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్న మా కార్యకర్తల కృషి, వారి లోపల వచ్చినటువంటి కసి, పట్టుదల, ఈ 2 వెరిసి మేము మెదక్ పార్లమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలకు కావాల్సింది ఒక ధైర్యం, ఒక విశ్వాసం, మాకేమన్నా వస్తే ఎవరుంటారనేటువంటి ఒక పంచాయతీలోంచి మన మెదక్లో అనుకోకుండా బక్రీద్ కంటే 2 రోజుల ముందు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమన్న సందర్భంగా జరిగిన కత్తిపోట్ల సంఘటనలో నేనే మళ్ళీ అడ్వకేట్గా పోయి కోటేసుకొని వాదిస్తే నిన్న బెయిల్ వచ్చింది. కానీ దురదృష్టం ఏంది, తెలంగాణ పోలీసు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ దాచిపెట్టి ఇంకొక కేసులో వీళ్ళు ముద్దాయిలు, వీళ్ళని రిలీజ్ చేయొద్దని నిన్న బెయిల్ వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత జడ్జి గారి దగ్గరకు పోయి మళ్ళీ ఒక పిటిషన్ మూవ్ చేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉదయం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా డ్రాఫ్ట్ చేసి జూనియర్స్ని, ఈ కార్యక్రమం ముందే ఒప్పుకున్నది ఉన్నది కాబట్టి జూనియర్స్ని కోర్టుకు పంపించినాను. హోప్ దట్ 20 మంది జైల్లో ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఈరోజు బయటికి రిలీజ్ అవుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి లక్ష్యాలను ముందు పెట్టుకొని పోయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవడమే మా లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం సార్. దాంట్లో భాగంగా త్వరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకి కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తూ ఇప్పటికే దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మీటింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని వచ్చినాం సార్. ఖచ్చితంగా పార్టీని ఎదిగేందుకు చూస్తాం. బీఆర్ఎస్ అనేది మనం సినిమాలలో, ఇంగ్లీష్ సినిమాలో ఒక సినిమా ఉంటుంది సాయి గారు, టైటానిక్ అని వినుంటారు మీరు. మునిగిన చాలా వందల సంవత్సరాల తర్వాత కానీ ఒక పడవ ఉండే, దాని పేరు టైటానిక్, అది మునిగిందని చరిత్ర ఎట్లయితే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెప్పుకుందో అట్లా తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే, అది తర్వాత రూపాంతరం చెంది బీఆర్ఎస్ మారిందని, ఆ బీఆర్ఎస్ అనే పడవ టైటానిక్ లాగా మునిగిపోయిందని చరిత్రలో మళ్ళీ రాకా గారు, మురళీ సారో లేకపోతే మా భాస్కర్ రావు గారు ఆర్టికల్స్ రాస్తే భవిష్యత్ తరాలకి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో బీఆర్ఎస్కి ప్రజలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిండ్రు. భారత ప్రభుత్వం బాగా ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల పట్ల ఉపయోగించే విధానం పేరు సిఆర్ఎస్, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఇస్తారు. ఈరోజు తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇచ్చి, సార్ నువ్వు వ్యవసాయం చేసుకుంటే మంచిది, బాగా కూలగాయలను ఎట్లా పండించాలనేది రైతులకు నేర్పించమని ఆయనను పంపించింది సార్. ఇంకా టీఆర్ఎస్కి పునర్జీవనం రాదనే నేను అనుకుంటా ఉన్నాను. సార్, నందు తెలుగు పాపులర్ టీవీ సార్. ఇక్కడ సార్ ఇప్పుడు బీజేపీలోకి హరీష్ రావు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? హరీష్ రావు గారితో పాటు చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి, ఇంతకాలం మేము చేసిన తప్పు, రేపటి నుంచి మీతో కలిసి పనిచేస్తామని వస్తే మీరు వచ్చినా కానీ ఖచ్చితంగా కండువా వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా స్వాగతిస్తాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ ఆర్ బార్ ఆర్ వ్యక్తిగతంగా వెంజెన్స్ నాకు ఎవరి మీద లేదు. పార్టీ ఎదుగుదల కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మా సిద్ధాంతాన్ని నమ్మి మా కోసం పనిచేస్తామంటే
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆడున్న ఉల్ఫా తీవ్రవాదుల దగ్గర నుంచి ఈడున్నటువంటి నక్సలైట్ మిత్రులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి కాషాయం కండువాన్ని నమ్మి పనిచేస్తామని వస్తే వి వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దాంట్లో హరీష్ గారికి, కేటీఆర్ గారికి, చంద్రశేఖరరావు గారికి కూడా మీ ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా వచ్చి కండువా కప్పుకోమని ఓపెన్గా ఆహ్వానాన్ని కూడా పలుకుతా ఉన్నాం. సార్ నేను ప్రశాంత్, ఈహా టీవీ సార్. ప్రధానంగా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. విభజన హామీలు మాత్రం అట్నే ఉండిపోయిన పరిస్థితి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. మీరేమో తెలంగాణలో 8 మంది ఇక్కడ గెలిచారు, మీ పార్టీయే అధికారంలో ఉంది. మీరు ఖచ్చితంగా విభజన హామీలపైన ఇప్పుడు రానున్న పార్లమెంట్ సెషన్లో గట్టిగా మాట్లాడే అవకాశం ఉందంటారా? చిన్న రాజకీయ నాయకులకి, జర్నలిస్ట్ మిత్రులకి, విఘ్నులైనటువంటి సమాజానికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక స్పష్టతను నేను అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేసినా మళ్ళీ ఒకసారి కూడా చెప్పదలుచుకున్నాను. హామీలు చాలా మాట్లాడుతూ ఉంటారన్న రాజకీయ నాయకులు. హామీ వేరు, చట్టం వేరన్న. పార్లమెంట్లో హామీ ఇచ్చినారని చాలామంది టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడుతూ ఉంటారన్న. హామీ వేరన్నా, చట్టం వేరు. పార్లమెంట్లో చేసింది చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పెద్ద పెద్ద మేధావులు రాసినామో అని చెప్తారు పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేజీ 15 సెక్షన్ 90 ఏం చెప్పిరన్నా అందులో, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రీసోర్సెస్ని ఉపయోగించి ఒకవేళ కాజీపేట పరిసర ప్రాంతాల లోపల మీరు అడిగినట్టు ఏం చెప్తా ఉంటారు మా వాళ్ళు, రాజన్న ఏం కంపెనీ కాజీపేటలో పెడతామన్నది ఏంది, కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, పెట్టలేకపోయినరు, ఎందుకు పెట్టలేదు, దాన్ని గుజరాత్కి తీసుకుపోయింది అని కేటీఆర్ గారు ఊకే మాట్లాడుతూ ఉంటారు. అది మీ పర్సెప్షన్ కోసం జనాల్ని నమ్మించేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం కావాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు వారు ఇచ్చినటువంటి స్థలం, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం, గొడవలు జరగడం, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇచ్చినటువంటి స్థలం ఎండోమెంట్ స్థలం అని ఎండోమెంట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఆ సమస్య ఒక 5 సంవత్సరాలు సాగింది కోర్టు లోపల. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో స్థలం ఇస్తామని చెప్పినారు. బై ద టైం ఈ 5 సంవత్సరాలు ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో సాగుతున్నప్పుడే ఆ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకపోతే ఇంకెక్కడో ఒక దగ్గర పెట్టాలి కాబట్టి దాన్ని గుజరాత్కి తీసుకుపోయినారు, కర్ణాటక తీసుకుపోయినారు. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడికి పోతారు. సో సెక్షన్ 90లో కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కానీ ఏం చెప్తారంటే, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం. భారత పార్లమెంటు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని, ఎంపీల కమిటీని వేస్తుంది. వాళ్ళు వెళ్ళి అది అక్కడ ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ అనే 2 పదాలు వాడిరు సార్. ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ ఉంటే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతాం, ఇంకొకటి ఆ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఈ రెండింటికి సంబంధించి 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 వేర్వేరు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ గారి మొదటి 5 years టెన్యూర్లోనే వాటి మీద టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీలను వేసినారు. దాంట్లో గౌరవనీయులు అప్పటి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు అప్పుడు సభ్యులు, ప్రస్తుతం వారు మా పార్టీలో ఉన్నారు. వారు కూడా ఆ కమిటీలో సభ్యుడు, నాటి టీఆర్ఎస్ ఎంపీ హోదాలో. భారత పార్లమెంట్ వేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అటు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కానీ, ఇటు బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఈ 2 కూడా పాసిబిలిటీ, ఫీజిబిలిటీ లేవని నివేదిక ఇచ్చింది. ఇగో దీన్ని మీరు హామీ ఇచ్చిర్రు చేయండి అని ఊకే టీవీ ఛానళ్ళలో చర్చలు పెట్టేటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జైరాం రమేష్ లాంటి గారు, చంద్రశేఖరరావు గారు లాంటి 80,000 పుస్తకాలు చదివిన పెద్దలు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీలు ఉంటాయా, చట్టంలో ఏముంటుంది అనేది ఒకసారి కేటీఆర్ని మళ్ళీ చదవమనండి. ఫీజిబిలిటీ, పాసిబిలిటీ అనే పదం పెట్టిన రోజు చంద్రశేఖరరావు గారు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా అడగండి. ఫీజిబిలిటీ లేదు, పాసిబిలిటీ లేదని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా అడగండి. ఆ నివేదికను బహిర్గతం కాకుండా చేసి, ఆ నివేదికను మీరు అడిగింది కదా తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తారని, ఇగో ఈ నివేదికను తెచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అందరికి ఇస్తాం. సో దట్ భారత ప్రభుత్వం ఎక్కడ హామీని తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కామాలు, ఫుల్ స్టాపులతో సహా అన్ని అమలు చేస్తున్నాం అనేది మేము ప్రజల ముందు ఉంచుతాం. సార్ నాగేంద్ర ప్రైమ్ 9 కాంగ్రెస్ బీజేపీ 2 కలిపి సింగరేణిని తాకట్టు పెడుతున్నాయని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దీని మీద మీరు సో అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అనేది కేటీఆర్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలనలో, ఆ సమయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోలుకు సంబంధించి, ఈ మైన్స్కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలని సవరణ చేస్తూ తీసుకొచ్చింది. ఆ చట్టాలన్నింటికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో అనుకూలంగా ఓటు వేసిందా, వేయలేదా? ఓటు వేయకపోతే వాళ్ళు ఎప్పుడన్నా దానికి ఏమైనా తీసుకొస్తున్నటువంటి కొత్త బిల్లుకి
ఏమన్నా సవరణలు సూచనలు రాతపూర్వకంగా ఇచ్చిండ్రా, ఇస్తే వాటిని భారత ప్రభుత్వం ఆ చట్టం లోపల పెట్టిందా పెట్టలేదా, ఇవి చర్చ జరగాలన్న. ఇంతకాలం 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి నోరు ఉందని, వాళ్ళకి మందబలం ఉందని, వాళ్ళ అధికారంలో ఉన్నారని వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అది 100% తప్పు. బొగ్గుకు సంబంధించి లేదా కోల్ మైనింగ్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి అన్ని చట్ట సవరణలలో టీఆర్ఎస్ పార్టీ చర్చలలో పాల్గొన్నది, టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఓటేసింది. ఆ సవరణలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి సింగరేణిలో భారత ప్రభుత్వం యొక్క వాటా కేవలం 49% మాత్రమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%. డెమోక్రసీ అర్థమైందో మీకు తెలుసు. మెజారిటీ వాటా మీది, నిర్ణయం తీసుకోవాల్సింది మీరు తీసుకోకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకుంది, దానికి బీఆర్ఎస్ వత్తాసు పలికిందని ఇయ్యాల బట్టి గారు సన్నాయి నొక్కులు నొక్కితే ఏమొస్తుంది చెప్పుండ్రి. ఇట్ ఈజ్ ఎ పాలసీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు 1991లో నూతన పారిశ్రామిక విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి ఎదిగినటువంటి చెట్లకు మొలిచినటువంటి కొమ్మలే ఇలా జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ అంశాలు. కొత్తగా మేము ఒకనాటి నీళ్ళు పోయలేదన్న. దిస్ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 1991. అప్పుడు ఏం చేసిరు, ఏం ప్రవేశపెట్టిరు అనేది ఒకసారి ఆ కాంగ్రెస్ పెద్దలకి బట్టి విక్రమార్క గారికి సందర్భం ప్లాట్ఫామ్ దొరికినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నా. గోవధని చేసే గోవధ చేసి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ఆల్కాబీట్ తరహా కంపెనీలు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పెషల్ సంగారెడ్డిలో ఎక్కువగా ఉన్నాయని ఒక ఆరోపణ ఉన్నాయి. యాజ్ ఏ ఎంపీగా మీరు ఆ గోవధాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను గెలిచి 4 రోజులే అయింది, అయినా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏమైనా అట్లాంటి కంపెనీలు ఉండి భారత రాజ్యాంగానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా కంపెనీ నడుస్తుంటే దయించి నన్ను ఎన్లైటన్ చేయండి. నేను ముందే నాకు మైక్ ఇచ్చినప్పుడు కపర్ ప్రసాద్ గారు నేను చెప్పిన అన్నీ నాకు తెలుసు అని నేను అనుకుంటలేను. నాకు తెలియని ఏమైనా ఉంటే నన్ను సరిదిద్దుండ్రి, నా అడుగులు తడబడితే సరైన రీతిలో నడిపించురు అని చెప్పిన. మీ దృష్టిలో ఏమైనా అట్లాంటి కంపెనీలు ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటన్నా బాధ్యత గల పౌరునిగా ఖచ్చితంగా వాటి విషయంలో రియాక్ట్ అవుతాను. ప్రజల పక్షాన్నే ఉంటుంది తప్ప ఇంకొకటి నా రక్తంలో ఉండదన్న. సార్ నితిన్ ఫ్రమ్ ఏఎన్ఐ. సార్ కాంగ్రెస్ పార్టీ యంగ్స్టర్స్ని దే ఆర్ ప్రొవోకింగ్ అంటే నీట్ ఎగ్జామ్ దాని మీద. సో దాని మీద మీరు స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో విద్యార్థి లోకానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, దయించి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. నేను ఇందాకనే మిత్రుడు భార్గవ్ అడిగినప్పుడు అనుకుంటే చెప్పినాను, నీట్ ఈజ్ అండ్ పెండింగ్ ఇష్యూ నౌ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా తప్పే జరుగుతుంది. సో ఫార్ నోటిఫికేషన్ హెస్ బీన్ నాట్ ఇష్యూడ్, అడ్మిషన్ ప్రాసెస్ హ్యాస్ నాట్ బిగన్. ఏదో జరిగింది అని నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుందని చెప్పినట్టు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మైక్ పట్టుకొని లీక్ అయింది అంటే లీకులు చేసేది కాంగ్రెస్, అట్లాంటి తప్పు పనులు చేసేది కాంగ్రెస్. ఓల్డ్ సిటీకి పోతే ఒక మాట చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి బాయిచాంత అని. దొంగనే దొంగ అని అరిచినట్టు కాంగ్రెస్ హయాంలో జరిగినట్టు మా దగ్గర జరిగినాయని వాళ్ళు అరుస్తూ ఉన్నారన్న. దాని మీద నిజాలు సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత వీ విల్ రెస్పాండ్ అండ్ విల్ రియాక్ట్. థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి అంటే మీరు ఏదో అడుగుతున్నారు అంటున్నారు, పట్టుబడుతున్నారు. అధిష్టానం మీకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, లేకపోతే ఈటల రాజేందర్ గారికి అంటున్నారు, వారికి ఏమైనా మద్దతు ఇస్తారా, ఎట్లా? క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అధిష్టానం చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా చేయడం తప్ప ఇంకొకటి తెలియదన్న. పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రేపు కృష్ణమూర్తి గారే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అని చెప్తే కూడా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎట్లాంటి శేషవిషయాలు లేవన్నా. కాదన్నట్టే రాజాసింగ్ ఏదో అభిప్రాయాలు తీసుకోవాలి, అందరు ఎంపీలే ఎమ్మెల్సీలే అంటున్నా. సో భారత ప్రజాస్వామ్యం ఆర్టికల్ 19 అందరికీ మాట్లాడేటువంటి హక్కును ఇచ్చిందన్న. రాజాసింగ్ గారు కూడా గౌరవ శాసనసభ్యులు, 3వ సారి గెలిచిండ్రు. ఈ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. వారికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ ఉంది. వారి అభిప్రాయం మా హైకమాండ్ వింటుందన్న తప్పకుండా గౌరవిస్తుంది. పార్టీ అధికారం అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటామన్నా. రఘునందన్ గారు నమస్తే అండి, నా పేరు నవత. రానున్న రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ వాటి ఫలితాలు మోదీ ఎన్నికలుగానే మాత్రమే జరిగాయి. సంస్థాగతంగా సైద్ధాంతికంగా ఎదిగిన బీజేపీ తెలంగాణ గ్రామ లెవెల్లోకి వెళ్ళడంలో నాయకులు సరిగా పనిచేయట్లేదనే ఒక వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. అబద్ధాన్ని నిజం అని కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తోందో, నిజాన్ని నిజం అని చెప్పడంలో తెలంగాణ నాయకులు అంత గట్టిగా పనిచేయట్లేదనే ఒక వాదన కూడా మీడియాలో బాగా చర్చ నడుస్తుంది, ప్రజల కూడా చర్చ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఇక్కడ తెలంగాణ
కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచే వెళ్ళిందని ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, కానీ అబద్ధపు ఫేక్ వీడియో ద్వారా కాంగ్రెస్ ప్రభావం చూపగలిగింది, కానీ అది అబద్ధం అని చెప్పడంలో బీజేపీ అంత సఫలీకృతం కాలేదు అనే వాదన కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? సో కంట్రిబ్యూటర్గా జీవితాన్ని ప్రారంభించిన నేను మీడియా మీద ఆరోపణలు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జర్నలిస్టులం అని చెప్పుకోవడం ఇష్టం లేక ఎర్ర జెండాని పక్కకు పెట్టి విశ్లేషకుల ముసుగులో వచ్చి మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి పెద్దలకి నేను చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ వేదికలుగానే ముఖాముఖిలోనే చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదుల మీద కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ. 100% మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్నారు. కాబట్టి దానివల్ల కొంత పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో మాకు ప్లస్ జరిగిందనేది వాస్తవం. దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంశం కూడా కాదు. రెండోది, మీరు అన్నట్టు స్థానిక సంస్థలలో మీకు నిజంగా బలం ఉందా అని అడుగుతా ఉన్నారు. మాకు బలం చాలా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడో అన్ని జిల్లా కేంద్రాలని, తెలంగాణలో ఉన్న 10 జిల్లా కేంద్రాలని మేము ఎప్పుడో గెలిచినాం. 1-2 జిల్లా కేంద్రాలు మీద మహబూబ్ నగర్ బీజేపీ గెలిచింది, సంగారెడ్డి బీజేపీ గెలిచింది, నిజామాబాద్ బీజేపీ గెలిచింది. ఎప్పుడు గెలిచారు ఎమ్మెల్యేలు? మాకు సంస్థాగత బలం లేకపోతే ఎప్పుడు గెలుస్తాం మేమంతా? చాలా రోజుల క్రితం 1996లో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, పన్యాల ప్రభాకర్ గారు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గెలిచారు. తర్వాత ఇలా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెలామణి అవుతున్న జగ్గారెడ్డి గారు సంగారెడ్డికి మున్సిపల్ చైర్మన్గా 2000 సంవత్సరం కంటే ముందే గెలిచిండు. తర్వాత కారం పద్మ గారని 3వ సారి కంటిన్యూస్గా మున్సిపల్ చైర్మన్గా గెలిచింది. చాలా చోట్ల భారతీయ జనతా పార్టీకి బలం ఉంది, స్థానికంగా గెలుస్తాం. పార్టీతో పాటు మీరు అన్నట్టు స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తు ఉండదు. కాబట్టి బీజేపీ నుంచి కూడా కొన్ని సందర్భాల్లో 2-3 మా సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కార్యకర్తలు కూడా పోటీ చేస్తారు. పార్టీ గుర్తు లేదు కదన్నా, నేను గెలిచి వస్తే కూడా పార్టీకే చేస్తానంటారు. కొన్ని సందర్భాల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో అటు జరుగుతుంది. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే, స్థానిక సంస్థలకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయనేటువంటి ఒక అపప్రదతోటి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే ఎంపీటీసీలను కౌన్సిలర్ను గెలిపిస్తే మా ఊరికో మా ఊరికో 4 పైసలు వస్తాయని ప్రజల పర్సెప్షన్ కూడా అట్లా ఉంటుంది. దాని అర్థం బీజేపీ లేదని కాదు, బీజేపీ ఉన్నది, గ్రామాల్లో ఉంది, ఊర్లలో ఉంది. గ్రామాల్లో బీజేపీ లేకపోతే 100% గ్రామాలు ఉన్నటువంటి దుబ్బాకలో ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చదువుకున్న ఊరిలో దుబ్బాకలో బీజేపీ ఎట్లా గెలిచింది? బరాబర్ అన్ని ఊర్లలో ఉన్నాం. సమయం, సందర్భం, క్యాండిడేచర్, సో మెనీ ఇష్యూస్ కౌంట్స్. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, అసలు సారూప్యత ఉండదు. ఆ రోజు నిలిచినటువంటి 4 చూసి ఎవరు బాగుంటారు సర్పంచ్ కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు నిర్ణయం తీసుకుని ఉంటారు. వీరు 3 సార్లు ఓడిపోయి ఉంటారు, వీరి దగ్గర పైసలు ఎక్కువ ఉండి ఉంటాయి, వీరి కులబలం ఉండి ఉంటుంది. అంటే రకరకాల ఈక్వేషన్స్ కౌంట్ అవుతాయి. దానికి పార్టీ గుర్తు కంటే ఎక్కువ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు ఆ ఊర్లో వారు ఇచ్చినటువంటి సేవలు, వారి బిహేవియర్ ఎట్లుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ఆల్ బూత్స్. ఇదేదో మీరు పైన గెలిచి వచ్చినారు, కింద ఏం లేదు కాదు. మేము కింది నుంచే వచ్చినాం, పునాదుల నుంచే వచ్చినాం. ఇంకొంచెం సంఘటితం చేసుకుంటాం. ఎక్కడైనా 1-6 చోట్ల ఇబ్బందులు ఉంటే గెలిచిన ఎంపీలు అందరం కూడా స్థానిక సంస్థలలో మా నాయకుల్ని తయారు చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాం తప్ప ఇంకొకటి కాదు. రఘునందనరావు గారు, ముందుగా మెదక్ జిల్లా ఎంపీ గెలిచినందుకు శుభాకాంక్షలు అండి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు మెదక్ కాన్స్టిట్యున్సీలో స్పెషల్గా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో కొద్దిగా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. దాని మీద మీరు చర్య తీసుకోవాలి ఒకటి ఫస్ట్. రెండోదండి, మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు. కానీ రఘునందనరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు నిన్నటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటున్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? థ్యాంక్ యూ. సో కామన్గా నేను వేగంగా మాట్లాడదలుచుకోలేదు, వాస్తవాలే మాట్లాడదలుచుకున్నాను. చాలామంది రాజకీయ నాయకుల్ని మీరు ఈ ప్రశ్న అడిగితే చెప్పే సమాధానం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మాకేం సంబంధం లేదు అని చెప్తారు. కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను. మైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాన్చెరు ఒక కేసు నమోదు చేసినారు. నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే, తహసీల్దార్ పటాన్చెరు గారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్లో ఏమి ఇచ్చినారంటే, వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని, వాళ్ళకు ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజుకి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి 50 ఎకరాల్లో మైనింగ్ చేసినారని, ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు 300 కోట్ల పైచీలకు ఉంటుందని, ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మైపాల్ రెడ్డి గారి సోదరుని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. రఘునందనరావు ఎంపీ అయ్యే కంటే ముందు, ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు, పటాన్చెరు పోలీసులు ఆ గూడెం మైపాల్ రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది. సుమారు 40 కోట్ల రూపాయల మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని, 300 కోట్ల రూపాయల మైన్ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు. దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వాళ్ళు ఈడీకి కంప్లైంట్ ఇచ్చినారు.
సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి, ఈడీ ఎప్పుడు వస్తుంది దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ముందు ఒక ఎఫ్ఐఆర్, రేపు రఘునందన్ రావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందన్ రావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి. ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్గా ఈడీ అనేది వస్తుంది. మైపాల్ రెడ్డి గారి తమ్ముని మీద రఘునందన్ రావు కంప్లైంట్ ఇవ్వలేదు, తహసీల్దార్ పటాన్ చెరువు కంప్లైంట్ ఇచ్చినాడు. అప్పటికి రఘునందన్ రావు ఎంపీ కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యే. తహసీల్దార్ పటాన్ చెరువు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు, చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు. ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి వారు ఒక నివేదిక పంపించినారు. దాంట్లో 300 కోట్ల మైనింగ్ ఇల్లీగల్గా తవ్వినారు అని చెప్పి. సో దానికి సంబంధించి ఈడీకి కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు. సో బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చేదంటే వెంకటరామరెడ్డి ఇంటికి రావాలి. ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకటరామరెడ్డి కానీ మైపాల్ రెడ్డి గారు కాదు కదా. సో దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ వెంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినోడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే, తప్పు చేసినోడు ఎవరైనా సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది, శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మోడీ గారి తర్వాత ఈడీ, రఘునందన్ తర్వాత ఈడీ, ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ 300 కోట్ల మైనింగ్ తవ్విరా తవ్వలేదా, ప్రభుత్వానికి 39.5 కోట్లు ట్యాక్స్ కట్టాలన్నా వద్దా, దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం చెప్పాలి. నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు, కేసులు కాకమానవు, మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి. అన్న నమస్తే, నా పేరు దశరథ్, పటాన్చేరు రిపోర్టర్ నేను. అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు మీ దృష్టికి ఒక సమస్య తీసుకొస్తున్నాను. ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో పటాన్చేరు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు మన మిత్రులతోటి వాళ్ళ కార్యకర్తల్లాగా పని చేయించుకొని వాళ్లకు 120 గజాలు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక ప్లేస్లో 62 సర్వే నెంబర్ 30లో 48 ప్లాట్లు చేసి దాంట్లో 34 ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా ప్లాట్లు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు. అది కాకుండా 462 అమీన్పూర్లో అక్కడికి ఒక 8 మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు. ఇలాగ ఇవ్వచ్చు అన్న, చెప్పండి, ఇది మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంకోటి అన్న, ఇది అక్రిడేషన్ ప్రాతిపదికంగా అని చెప్పేసి ఒక లిస్టు స్టేట్ తీసుకొచ్చి, అట్లా కాకుండా నాన్ అక్రిడేషన్ వాళ్ళకి ఇచ్చినారు, ప్లస్ సీనియర్లకు అన్నారు, సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు. చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా బారిన పడింది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా, దీని విషయంలో మీరు చూడండి. తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి. రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా, కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి. దాంతోపాటు నేను ఒక లెటర్ని జత చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇచ్చినాను. ఒకటి 2 అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉండేది ఎమ్మెల్యేస్ ఉంటారు జనరల్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి దఖలా చేసుకున్నారు. మరి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైనా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగిందా? వారు ఏమైనా అసైన్మెంట్ కమిటీ హోదాలు అందరూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఆర్డీఓ గారు ఉంటారు. అప్పుడు ఏమైనా తీర్మానం జరిగిందా అనేది చూస్తే కానీ నేనేం చెప్పలేను. తప్పకుండా మీరు చెప్పిన 2 సర్వే నెంబర్లు, సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 432 నాకు గుర్తున్నాయన్నా, ఎందుకంటే నేను అదే ఏరియాలో కంట్రిబ్యూటర్గా చేసినాను కాబట్టి. తప్పకుండా నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి అందులో ఏమైనా అవకతవకలు జరిగితే పట్టాలు క్యాన్సిల్ చేయమని అడుగుతాను. థ్యాంక్ యూ. భాస్కర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదైందన్నారు, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా? దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? గొర్రెల స్కామ్కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండి తెలంగాణ షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం చెప్తున్నారు? అరెస్ట్ అయిన వాళ్ళందరూ, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే చేసినాము అని చెప్తున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పిండ్రు? మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించారు అని అడిగినారు. అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్లో ఇన్వెస్టిగేషన్ చేయమని అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ చెప్పినారు. అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు? నేను చెప్తలేనన్న, ఇదన్నీ పేపర్లలో టీవీలలో వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు. సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండి గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశంలోకి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఏళ్ళు ఎటువైపోతాయి? రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు. వస్తే ఏం చెప్తారు? ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి చీఫ్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు. ఈ గొర్రెల షీపుల కుంభకోణం కూడా గాడికే పోతుంది, ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్న. ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయని చెప్పిండ్రో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన, ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యండి,
ఆ ఎఫ్ఐఆర్లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్. దాంట్లో చంద్రశేఖరరావు గారి ఇల్లేం ఎగ్జంప్షన్ లేదు. దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ముద్దాయిలందరి పేర్లు ఉండాలని రూల్ ఏమి ఉండదు. ఎఫ్ఐఆర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మనం, అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు. డెఫినెట్లీ హీ హ్యాస్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేసు. శ్రీవాణి గిరిజాచిరాజ దదతో వక్తో ముక్తో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. మెదకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఈ ఆత్మీయ సత్కారాన్ని అందుకుంటున్నటువంటి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ రఘునందన్ రావు గారు వేదిక పైన ఉన్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాన్య మిత్రులు శ్రీ కప్పర ప్రసాద్ గారు సభా వేదిక పైన ఉన్నటువంటి శ్లోకానికి అర్థమైందో చెప్పు, సగం సస్పెన్స్ పెట్టి చెప్పకండి బాబు. భారతంలో నన్నయ్య రాసినటువంటి మొట్టమొదటి పద్యం అది భారతాన్ని నేను రాయడానికి శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు, ఆ విష్ణువును పరమేశ్వరుణ్ణి బ్రహ్మను ప్రార్థిస్తూ ఈ భారతం యొక్క అనువాదాన్ని మొదలు పెడుతున్నాను. నన్నయ్య రాసినటువంటి మహాభారతంలోని మొట్టమొదటి పద్యం అది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాకా సుధాకర్ గారు, సాయికృష్ణ గారు, స్వామి గారు, మురళి గారు, సతీష్ గారు, నా ముందు కూర్చున్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు, అందరిలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ, తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలియనటువంటివి కావు. ఓ తండ్రి చచ్చిపోతూ కొడుకు చెప్పిపోయిందంట, మరి నాకు ఈ ఊర్లో మొత్తం చెడ్డ పేరు ఉంది, ఎట్లన్నా చేసి నేను చచ్చిపోయిన తర్వాత మంచి పేరు తీసుకురా అని చెప్పిండంట. వాడు 10 రోజులు ఈ కర్మ అయిందాక, ద్వాదశ కర్మ అయిందాక ఆలోచిస్తున్నాడంటే ఎట్లా మంచి పేరు తీసుకురావాలి మన ఆయనకు అని. ఓ 5-6 రోజులు వానికి అర్థం కాలేదంట. 5-6 రోజుల తర్వాత అసలు మన ఆయనకు చెడ్డ పేరు ఎట్లా వచ్చిందో ఆలోచిద్దామని అనుకున్నాడంట. వాడు ఆలోచిస్తే వానికి తెలిసింది ఏంటంటే ఆ ఊర్లో ఒకటే మంచినీళ్ళ బావి ఉంది. ఆ మంచినీళ్ళ బావి నుంచి అందరూ తాగడానికి నీళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ తండ్రి పొద్దున్నే పండ్ల పూలు వేసుకొని పోయి ఆ కాలువలు ఉమ్మిచ్చేవాడంట. ఆ ఊరోళ్ళంతా అనుకున్నాడంటే ఎంత దరిద్రుడు వీడు కాలువలో ఉమ్మిచ్చిపోతాడు అని ఊరు అంతా వాడిని తిట్టుకొని వానికి చెడ్డ పేరు వచ్చిందట. కొడుకు 11 రోజులు అయిన మొదటి రోజు ఏం చేసినట్ట, వాడు పండ్ల పూలు వేసుకొని పోయి బాయిలు ఉమ్మేయడం మొదలుపెట్టినట. అందరూ అనుకున్నాడంటే తండ్రి కాలాలు ఉమ్మిచ్చేవాడరా, వీడు బాయిలు ఉమ్మిస్తున్నాడు, ఎంత దుర్మార్గుడు అని అనుకునేవాడట. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మారుతున్నటువంటి ప్రభుత్వాల వ్యవస్థలు అట్లా ఉన్నాయి. ఇట్లాంటి ఈ సందర్భంలో ఒక మాటకారి, ఒక వాంగ్మి ఏదైనా తాను మాట్లాడుతుంటే తాను చెప్తున్నటువంటి గణాంకాలు కావచ్చు, లెక్కలు కావచ్చు, ఆయనకున్నటువంటి ఆలోచనలు చెప్తుంటే యాంకర్లే నోరు తెరిచి చూసేటటువంటి ఒక గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి ఆత్మీయులు రఘునందన్ రావు గారు ఇవాళ పార్లమెంటుకు వెళ్ళాలి అని మనందరం కోరుకున్నాం. ఆ సందర్భం జరిగింది. అట్లానే మెదక్ జిల్లాలో ఒక ఆయన మలినాథ సూర్య అని ఒక గొప్ప పండితుడు పుట్టాడు కొల్చారం అనే ఊర్లో. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. ఎంత గొప్ప సంస్కృత పండితుడు అంటే ఆయన రాసినటువంటి కావ్యాలకు రాసినటువంటి వ్యాఖ్యానాలను ఘంటా వ్యాఖ్యానాలను పిలిచేవాళ్ళు. ఘంటా వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటంటే పశువుల్ని మేతకు తీసుకొని పోయినప్పుడు ఒక ఆవుకు గంట కడితే, ఒక ఎద్దుకు లేదా ఆవుకు గంట కడితే దాని చుట్టూ మిగతా పశువులన్నీ తిరిగేవి. అట్లనే మలినాథ సూరి రాసినటువంటి వ్యాఖ్యానాలకు భారతదేశంలో ఉండే అన్ని పండితులు ఆ మలినాథ సూరి వ్యాఖ్యానం చుట్టూ తిరిగేవాళ్ళు. అట్లానే ఇవాళ తెలంగాణలో తెలుగు ఎంపీలలో రఘునందన్ రావు గారు లేవనెత్తేటటువంటి అంశాల చుట్టూ మొత్తం తెలుగు రాష్ట్రాల ఎంపీలు తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, వారు మరింత ముందుకు సాగాలని, వారిని గత 10 సంవత్సరాల నుంచి మేము వ్యక్తిగతంగా మీరు పార్టీలో ఉండాలి, సేవ చేయాలి అనేటటువంటి విషయంలో చాలా ఎక్కువ ప్రెషర్ చేసి ఆయనను ఈ వ్యవస్థ లోపల ఉండేటట్టుగా ఉండడంలో పాత్ర వహించడంలో మాత్రం నేను ఆత్మీయంగా వారితోటి దగ్గరగా ఉండడం జరిగింది. వారు ఇట్లాంటి ఒక ఆలోచనలు తెలంగాణలో ఒక గొప్ప, అది న్యాయశాస్త్రం విషయం కావచ్చు, జాతీయవాదం కావచ్చు, ఈ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, వాటన్నిటిలో మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి దాంట్లో వారు ముందు వరుసలో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే
తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వం రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ మిత్రుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పాపం వాళ్ళు అక్రిడేషన్ కార్డులని, ప్లాట్లని, కొంతమందికి పార్టీల ముఖం చూసి, వాళ్ళ యొక్క సంస్థల ముఖం చూసి వాళ్ళ యొక్క కార్డులు రద్దు చేయడం, ప్లాట్లు రద్దు చేయడం కూడా జరిగింది. దాని మీద రఘునందన్ రావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని చెప్పి కోరుకుంటూ, వారు ఏ శ్రద్ధ చూపుతారో ఇంతకుముందు చెప్పారు కాబట్టి నా ప్రశ్న అయితే నా మనసులో ఉన్నటువంటిది అది. రెండవది, ఈ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాదాన్ని నిలబెట్టడానికి వారి యొక్క కృషి ఎలా ఉంటుందో 2 మాటల్లో వాళ్ళు వివరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వకీల్గా మేము ఏమనుకుంటామంటే ప్రతిరోజు స్టూడెంట్ మీద నిత్య విద్యార్థులమనే నేర్చుకోవాలనుకుంటాం యోగి సార్. భవిష్యత్తులో కూడా జాతీయవాదాన్ని నిలబెట్టడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి మీలాంటి పెద్దలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తూచా తప్పకుండా పనిచేస్తాం. పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఖచ్చితంగా కార్యకర్తల్ని కొత్త వాళ్ళని తయారు చేయడం, ఉన్న వాళ్ళని మరింత మెరుగ్గా పనిచేసే రీతిలో తీర్చిదిద్దడం, ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని సరి చేసుకుంటూ ఖచ్చితంగా అంటే అందరు మాట్లాడినట్టు 24 అయిపోగానే 29లో గెలుస్తాం, 29 అయిపోగానే 34లో గెలుస్తామని చెప్పాను. కానీ డెఫినెట్లీ వీఆర్ రీచింగ్ టువర్డ్స్ అవర్ గోల్ సార్. దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రజల ఆశీస్సుల కోసం ప్రజలు మెచ్చిన రీతి లోపల పరిపాలన అందించేటువంటి ప్రయత్నం చేస్తాం సార్. తినగా వేప తీయనుండు అన్నట్టు మా కార్యకర్తలు కూడా కష్టాలను ఓర్చి గెలుపుకి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇంతకాలం అధికారం అంటే తెలియదు, అధికారం వస్తే లాభాలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడిప్పుడే కొత్తగా తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు కూడా అధికారం వైపు అడుగులు పడితే రేపు మన కష్టాలు తీరుతాయి అనేటువంటి ఒక మెసేజ్ అర్థమవుతా ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన భవిష్యత్తు లోపల మేము అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది సార్. మెదక్ గెలవంగా లేదు ఇంకా తెలంగాణ గెలుచు కష్టమని నేను అనుకుంటలేను సార్. ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం అయితే నాకు ఉంది. మురళీ మనోహర్ గారు. లో ఉన్న వాళ్ళని లీడర్స్ను కీన్గా అబ్జర్వ్ చేసే లక్షణం నాకు ఉంది. ఎందుకంటే నేను ఏబీవీపీ వాడిని కనుక. అయితే రఘునందన్లో ఉన్న బలమంతా మనం తెలుసు. ఏంది ఆయన వాగ్ధాటి కనుక. తర్వాత నేను పరిశోధిస్తే తెలిసింది ఏంటంటే వారి మూలాలు ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభించారు కనుక మా ఉపాధ్యాయ సమస్యలు ఏదన్నా వారితో చెప్పుకుంటే బాగుంటుందని నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడిని. రగన్న అందరూ ప్రజలందరూ పెట్టిన పేరు ఆయనకు రగన్న. కాస్త కోవిడ్ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న టీచర్స్, లెక్చరర్స్ చాలా కష్టాలు పడుతున్నారని ఒకసారి మైక్లో ఫోన్లో చెప్తుంటే, ఇదంతా ఎందుకు సార్, ఒకసారి వాళ్ళందరినీ విలువని నేను వచ్చి కూర్చుంటా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరము తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 2007లో నేను ఫౌండర్ని. ఆ ఉద్యమంలో భాగంగా లెక్చరర్స్ను, టీచర్స్ను ఉద్యమంలో తీసుకొచ్చాము. అప్పుడు నేను ఏబీవీపీని కూడా గైడ్ చేసేవాడిని. అయితే తెలంగాణ లెక్చరర్లు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ సమస్యలు అన్నీ ఇన్ను కావు, వాళ్ళ గోడు చెప్పనికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పను, కానీ నాకు ఆశ్చర్యంగా ఆయన వస్తాన్నాడు. అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కన్నా కొద్ది ముందే. వీళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక సమయం చెప్తే వీళ్ళు ఎవరు రాలేదు, కానీ ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ పొద్దున్నే. నేను ఆశ్చర్యపోయినా. నేను వచ్చాను, ఇంకొక 5-6 మంది లెక్చరర్స్, తర్వాత అందరూ వచ్చారు. అందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఒక ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది వాళ్ళు చెప్తుంటే. అంటే దిక్కు మొక్కు లేదు. కోవిడ్ టైంలో అందరినీ తీసేశారు యాజమాన్యం. మీకు అందరికీ తెలుసు, నారాయణ చైతన్యలో ఉండే టీచర్స్ హ్యాపీగా ఉంటారని. ఎవ్వరు హ్యాపీగా ఉండరు. వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి, 8,000 కూడా ఉంటాయి. కోవిడ్ టైంలో ఒక టీచరు 500 మందికి పాఠం చెప్తున్నాడు ఆన్లైన్లో. కనుక మిగతా వాళ్ళందరినీ పీకేసుడే, కనుక ఒకటి చాలు మాకు అని. ఇలాంటి ఓ పరిస్థితిలో రఘునందన్జీకి వాళ్ళందరి సమస్యలు చెప్తే డైరీ తెచ్చుకొని శుభ్రంగా 2 గంటలు కూర్చొని రాసుకున్నాడు. టీచర్లు పిల్లలకు పాఠం చెప్తే ఎట్లనో అట్లా రాసుకున్నాడు రఘునందన్. అలా చూశాను నేను ఆయన, ఇప్పటికీ గుర్తుంది అది ఆ పిక్చర్. తర్వాత సరే లక్కీగా అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో నాకు తెలియకుండా మా లెక్చరర్స్ అందరూ వెళ్ళి దుబాకలో పనిచేశారు ఆయనతో ఉన్న అభిమానంతో. తర్వాత నాకు చెప్పాను. సో ఇలాంటి ఒక సందర్భాన్ని ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో మన ఆకాంక్షలు ఏవైతే అనుకున్నామో 10 ఏళ్ల తర్వాత అవి నెరవేరలేదు. ముఖ్యంగా మనకు తెలుసు విద్యారంగము విధ్వంసమైంది తెలంగాణలో. అలాంటి పరిస్థితుల్లో నేను మీ అందరి ముందర రఘన్నకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే మీ వాయిస్ చాలా మంచిది, చాలా బలమైనది. కనుక రేపు పార్లమెంటులో మనకు 91 తర్వాత దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ జరిగింది. అన్నిటితో పాటు ప్రైవేటీకరణ వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. కానీ
విద్య 70% ప్రైవేట్లో ఉంది, ఇప్పుడు 30% ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రైవేట్లో ఉన్న విద్య డబ్బున్నోడికే అది అందుతుంది. ముఖ్యంగా నాణ్యమైన విద్య డబ్బున్నోడికే అందుతుంది. కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ చెప్పే అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయని. పేదోడు అక్కడికి పోతాడా? పోడు. కానీ కేంద్రీయ విద్యాలయాలు పేదోడికి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభుత్వ విద్యా సంస్థలు, దానికి రికమెండేషన్స్ ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు ప్రభుత్వం నడుపుతుంటే అంత బలంగా ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకు రాష్ట్ర స్థాయిలో అలాంటి విద్యాలయాలు ఎందుకు ఉండకూడదు? పేదోడికి అటువంటి విద్య ఎందుకు లభించకూడదు? ఉన్నంతలో గురుకుల స్కూల్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా గురుకులలా లేకపోతే కేంద్రీయ విద్యాలయాల్లాగా ఎందుకు మారకూడదు అని. కనుక రఘునందన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోడి విద్య, నాణ్యమైన విద్య ఈ దేశంలో రావాలి. ఎన్ఈపి 2020 34 ఏళ్ల తర్వాత విద్యారంగం పాలసీ మారింది. కస్తూరి రంగం లాంటి మేధావులు ఇది ఇచ్చారు. దయచేసి మీరు దీని మీద స్టడీ చేయండి. క్వాలిటీ లేని విద్యతో ఈ దేశం నష్టపోయింది. ఇప్పటికే 10th వరకు పాస్ అవుతున్నారు. మీరందరూ దయచేసి ఆలోచించండి. పిల్లలు 10th పాస్ అవుతున్నారు, ఇంటర్ పాస్ అవుతున్నారు. అక్షరం ఒక తప్పు లేకుండా ఒక పేజీ రాయలేని పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఇంగ్లీష్లో వదిలిపెట్టండి, తెలుగులో రాయలేకపోతున్నారు. మీరు జర్నలిస్టులు కదా, మీరే రాస్తారు కదా. కనుక రైటర్స్ కరువు అయిపోయారు కదా. ఎందుకు మరి 10th ఎట్లా పాస్ అయ్యిండు? అందుకే ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. 3వ తరగతిలో ఏ క్వాలిటీ ఉండాలో అది ఉంటేనే 4కు వస్తాడు, 4లో క్వాలిటీ ఉంటేనే 5కు వస్తాడు. ఇది ఎన్ఈపిలో ఈ పాలసీ ఉంది. ఇది ఇలాంటివి నేను 100 చెప్తాను. నేను ఇలాంటి పాలసీ వస్తే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీని మేము పెట్టము అని కేసీఆర్ దీక్ష పూనిండు. మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీ తెలంగాణకు రాదు, కాంగ్రెస్ చెప్తుంది రేపు, ఎందుకంటే కర్ణాటకలో రద్దు చేసింది. మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి, చెప్పమంటే కూర్చొని మేము చెప్తాము. ఈ పాలసీ ఎందుకు కావాలి? ఈ దేశం కోసం, ఇక్కడ ఉన్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం, నీ కోసం నా కోసం కాదు, రాజకీయం కోసం కాదు ఇది. కనుక మీరు ఇప్పుడు చదువుకోండి, మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి. పార్లమెంట్లో మాట్లాడతారా, బయట మాట్లాడతారా? తెలంగాణలో ఎవడైనా వనకాలే, భయపడాలి ఎన్ఈపి వద్దు అని చెప్పడానికి. మీ గొంతే సరైన గొంతు అని నేను అనుకుంటున్నాను. అవసరమైతే పార్లమెంట్లో మీకు సమయం దొరకదు. నేను ఇప్పటికీ నా డ్రీమ్ ఏంటంటే, కొద్దిగా రఘునందన్ లాంటి వాళ్ళ కోసం, ఇలాంటి కొంతమంది మంచి వాళ్ళ కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే అలవాటు నాకు ఉంది. ఒకవేళ మాటకారి అనే దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటే మీకు ఆ మినిస్ట్రీ మీకు ఇవ్వాలని మేము అడుగుతుంటాం. అది లేదు కనుక మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్గా టీవీల్లో, ప్రజల్లో ఈ దేశమంతా మీ వాయిస్ వినేటందుకు కృషి చేద్దాం. తప్పకుండా బీజేపీకి మీకు రైట్ ఉంది, నేషనల్ స్పోక్స్ పర్సన్గా మారడానికి మీకు రైట్ ఉంది. ఎందుకంటే మీలో ఆ నాణ్యత ఉంది కనుక. తర్వాత మీ వాయిస్ దేనికి అవసరం అంటే, ఇగో ఈ పేదోడి విద్య కోసం అవసరం. తర్వాత ప్రైవేట్ రంగంలో పోయిన టీచర్స్కు దిక్కు లేదండి. నేను యూనియన్ పెట్టి దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాను. ఒక 500 మందిని తీసుకెళ్ళి కూర్చున్నాను. అయితే కార్మికులకు ఒకటి ఉంటుంది, ఏది కనీస వేతనము, ఇలాంటి చట్టాలు కొన్ని ఉంటాయి. వర్కింగ్ అవర్స్ కూడా కొన్ని చట్టం ఉంది. కానీ ప్రైవేట్లో, కార్పొరేట్లో పనిచేసే టీచర్స్కు ఏ హక్కులు లేవు. వీళ్ళు కార్మికులు కూడా కారు. గమ్మత్ ఏంటంటే కనుక ఎస్, మీరు కూడా అంతే. మినిమం స్కేలు, మినిమం ఇది లేదు. ఇది ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. 91 తర్వాత మొత్తం మెజారిటీ టీచర్స్ ప్రైవేట్లో ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు ర్యాంకుల పంట వండించేటోడు వీడు, గొంతు వించుకొని పాఠం చెప్పేటోడు వీడు రిజల్ట్ వచ్చినాడు షాంపియన్ వేసుకొని పండుగలు చేసుకుంటుంటారు పిల్లలు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్. వీడు టీచర్ ఎక్కడ ఉంటాడో ఏమో దిక్కుమొక్కు లేకుండా ఉంటాడు. వీడు రక్తం పిండి వీడు పాఠం చెప్తే ర్యాంక్ వచ్చింది. కానీ మజా చేసేటోడు ఓడు, కోట్ల రూపాయలు దండుకునేటోడు ఇంకొకడు. ఇది ఫ్యాక్ట్ కదా. ఇది జర్నలిస్టు మిత్రులు కనుక ఇంత ఆక్రోషంతో నేను మీ ముందర చెప్తున్నా. కనుక ఇలాంటి ఒక మార్పు ఈ దేశంలో రావాలంటే ఇలాంటి గొంతుల యొక్క అవసరం ఉంది. తెలంగాణలో అవసరమైతే మీ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది. కానీ నాకు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు గెలిచిన మీరు
80 వస్తాయని అంటున్నారు, కానీ ఈ 8 పక్కల నిలబడాలనే నమ్మకం అయితే నాకుంది. పక్క నిలబడితే కదా 88 అయ్యేది. కనుక కలిసి ఉంటే తప్పకుండా అసెంబ్లీలో మీరు జయం సాధిస్తారు. అధ్యక్షుడు ఎవరు లేకపోతే ఉపాధ్యక్షుడు ఎవరు ఇది ముఖ్యం కాదు, కానీ కలిసి ఉండగలిగితే ఆ రోజు కూడా పెద్ద దూరం లేదు. ముఖ్యంగా నేను ఈ వేదిక మీద మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళుగా నేను కళ్ళతో చూస్తున్నాను, నలిగిపోయిన లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కింద. వాళ్ళు కోరుకుంటున్నారు ఈరోజు కాకపోతే రేపు అధికారంలో వస్తారు అని. కానీ నాయకులు మాత్రం పదవులను లేకపోతే వీటిని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండలేక, కలిసి కట్టుగా ప్రయాణం చేయలేక అన్యాయము కార్యకర్తలకు జరుగుతూ ఉంది అని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో రఘునందన్ గారిని మీ అందరి ముందర అభినందిస్తున్నా. ప్రజల గొంతుక ఏంది, కార్యకర్తల గొంతుక ఏంది, ముఖ్యంగా సిద్ధాంతం కోసం పోరాడుతున్న వాళ్ళ యొక్క ఆలోచన ఏంది అనేది మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. సో ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితమవుతుందని స్వామి వివేకానంద గారు నమ్మినటువంటి ఆ సూక్తిని ఇప్పుడు పెద్దలు మురళీజీ మాకు అందరికీ నాకు బోధించినట్టు అర్థమైంది. తప్పకుండా సార్, ద డెస్టినీ ఆఫ్ ద తెలంగాణ బీజేపీ విల్ బి డిసైడెడ్ బిట్వీన్ 8 MLAs and 8 MPs సార్. నో డౌట్ విల్ వర్క్ టుగెదర్ అండ్ విల్ స్టాండ్ టుగెదర్. విల్ ట్రై టు కీప్ అప్ ద పార్టీ ఇన్ ఏ రైట్ ట్రాక్ సార్. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా అందరం కలిసి పనిచేస్తాం. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేను మొదట మైక్ పట్టుకున్నప్పుడే చెప్పినాను, మా అడుగులు తడబడ్డప్పుడు మమ్మల్ని సరిగా నడపాల్సిన బాధ్యత గురువుల మీదనే ఉంటుంది సార్. అందుకని ఆ బాధ్యతను మీరు తీసుకొని తప్పకుండా మీ మార్గదర్శనంలో అడుగులు తడబడకుండా కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాం. సార్ చివరిగా విద్యా వెంకట్ గారు ఒక నిమిషం సార్, చివరిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సార్. శ్రీనివాస్ కాలేజ్ టీవీ సార్. ఒక్క నిమిషం, విద్యా వెంకట్ గారి తర్వాత మీరు అడగండి. ఛాన్స్ ఎప్పటికీ వెయిట్ చేస్తున్నారు. అన్న, నా పేరు విద్యా వెంకట్, నేను సూర్య తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్. ముందుగా రగన్నకు కంగ్రాచులేషన్స్. ఇది 2 క్వశ్చన్స్ నేను అడగదలుచుకున్నాను. ఉద్యమకారుల పక్షాన వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే చాలామంది కేవలం టీఆర్ఎస్ఏ అనుకుంటారు. రఘునందన్ అన్న కూడా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి నేను ఇంతకుముందు బండి సంజయ్ కుమార్ గారిని, తర్వాత బీజేపీ పెద్దలను ప్రెస్ మీట్ సందర్భంగా మీట్ ద ప్రెస్లో అడిగినాను. వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులు రకరకాల భావసార వ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేసిరు. వాళ్ళు కొంతమంది జేఏసీలో కూడా పనిచేసిరు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజ్ గారి ఆ గొంతుక విని ఆనాడు ప్రశ్నిస్తే సోనియా గాంధీ భయపడి బిల్లు పెట్టింది, ఆమోదమైంది. బాధ్యత కూడా మీలోనే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారంటే కేవలం హిందూతత్వం, రాముని తత్వం అనే టైప్లో మీరు పోవడంతో ఏంటంటే నికార్సైన నిజాయితీ పరులైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా 6వ హామీ పెండింగ్ ఉంది. అదేంటంటే ఉద్యమకారులకు 250 గదాల స్థలం ఇస్తామన్నారు. దాన్ని ఎట్లా ఎట్లా తీసుకోవాలా, ఎట్లా పరిగణలోకి తీసుకోవాలంటే కోర్టు కేసులు ఉండాలంట, జైలుకు పోయి ఉండాలంట, ఆ జైల్లో నీ నంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే నిజమైన నికార్సైన ఉద్యమకారునిగా అదే టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేశారు. అంతకుముందు అక్కడ మీరు జర్నలిస్టు కూడా పనిచేశారు. ఉద్యమకారుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూకట్పల్లిలో ఉంటా. కూకట్పల్లిలో ఉద్యమకారులు పనిచేసినటువంటి ఉద్యమకారుడు చనిపోతే అలా భార్యకు 2000 పెన్షన్ ఇవ్వలేరు. కానీ దళిత బంధు సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్లకు 100 మందికి దళిత బంధు ఇచ్చారు. ఒక దళిత బంధు 10 లక్షలు, 2000 పెన్షన్ ఏమో గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమో కేసు ఉందా, జైలు ఉందా, జైలు ఉంటే నీ నంబర్ ఏందని అడుగుతున్నారు. ఈ విషయం ఒకటి. తర్వాత మీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మా కప్పర్ అన్న, తర్వాత మా కృష్ణమూర్తి అన్నకు మీరు మీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారికి ఏమైనా పదవులు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి నా వ్యక్తిగతంగానే కోరుకుంటున్నా. సో వెంకట్ నేను కలిసి ఇండస్ట్రియల్ ఏరియాలో కంట్రిబ్యూటర్లు కలిసి మేమిద్దరం కూడా జర్నీ స్టార్ట్ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కాలం కలిసి పనిచేసినాం. పటాన్చెరు, రామచంద్రపురం బిహెచ్ఎల్లో, తర్వాత వారు కూకట్పల్లికి షిఫ్ట్ అయినారు. అన్న మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సూచనలను తప్పకుండా పాటిస్తాం. తెలంగాణ ఉద్యమంలోంచి రాజకీయ అరంగేటం చేసిన వాళ్ళం కాబట్టి ఉద్యమకారుల కష్టం మాకు తెలుసన్న. కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అనేది పక్కన పెడితే
నిజంగా ఉద్యమకారులను గుర్తించి గౌరవించి ఉద్యమకారుల ఆకాంక్షల్ని ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పార్లమెంట్లో బేషరతుగా నిజాయితీగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ గడ్డను కాపాడుకోవాలనే లక్ష్యంతో నాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాబట్టే భారతీయ జనతా పార్టీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగినాయి, తెలంగాణ రాష్ట్రం అనేటువంటి స్వప్నం సాకారమైందన్న. మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలని ఖచ్చితంగా చూస్తాం. మా పార్టీలో మీరు అన్నట్టు మా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి, జర్నలిస్టులకి, నాయకులకి అందరికీ సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుంది. అట్లే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి వాళ్ళకు కూడా సరైన రీతిలో గుర్తింపు వస్తుందని ఆశపడతాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిన ఉద్యమకారుడు, ఈ ప్రభుత్వంలో కోదండరాం చెప్పిన వాళ్ళు ఉద్యమకారులు, అంతే, వేరే పెద్ద తేడా లేదు. ఎందుకంటే కోదండరాం ఎవరు చెప్తే వాళ్ళకే మన ఇన్విటేషన్లు వచ్చినాయి. కాళోజీ శ్రీనివాస్ గారు ఏదో ప్రశ్న సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాని మోడీ గారు 400 సీట్లు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని దాదాపు 240 సీట్లకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఎన్డీఏ పక్షాలతో కలిపి. అయితే మీరు అంటే ఈ 400 సీట్ల నుంచి టార్గెట్ నుంచి 240 సీట్లు పడిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే అతి విశ్వాసం అనుకోవచ్చా, లేకపోతే ప్రజలు భారతీయ జనతా పార్టీకి చురుకాలు పెట్టిన అనుకోవచ్చా? ఇది నా మొదటి ప్రశ్న అండి. రెండో ప్రశ్న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పేర్లు వినబడుతూ ఉన్నాయి. దానిలో మీ పేరు, ఈటల రాజేందర్ గారి పేరు, డీకేఆర్ గారి పేరు వినబడుతూ ఉంది. అయితే మా మీడియాకు మాకున్నటువంటి సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సీనియర్లకే పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు, వాళ్ళకు ఇప్పుడే అవకాశాలు ఇవ్వాలా, ఇప్పుడే రీసెంట్గా వచ్చారు కదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అంటే కొత్త వాళ్ళను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి అవకాశం లేదా, వాళ్ళకు చేరిన అవకాశాలు ఇవ్వరా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఏ రోజైతే మీరున్న పార్టీకి రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే మీరు మా పార్టీ నాయకుడిగా చెల్లామని అవుతారు. ఈయన 10 ఏళ్ళ క్రితం వచ్చి జాయిన్ అయినాడు, ఈయన 12 ఏళ్ళ క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏముండదన్న. ఈజ్ ఏ బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది, ఆ దిశగానే అడుగులు పడతాయి. అధ్యక్షుడు కావడానికి కేంద్ర నాయకత్వానికి పూర్తి విశ్వాసం, పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రం మీద. కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పినటువంటి పేర్లలో ఉన్న అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు. అట్లా అనేక మంది కార్యకర్తలకి అనేక చోట్లలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి అవసరాలకు ఉన్నటువంటి స్థాయిలలో వారిని పార్టీ అకామిడేట్ చేస్తున్నా. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిబేటెడ్ బై ద సెంట్రల్ పార్టీ అండ్ ఇట్ ఈస్ ఎ డిసిషన్ టు బి టేకెన్ బై ద సెంట్రల్ పార్టీ. సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం, పాటిస్తాం, వారి మార్గదర్శనంలో పనిచేస్తాం. నమస్తే సార్. సార్ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, అభినందనలు కూడా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు ఒక అన్నయ్యని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే భూంపల్లి విలేజ్లో నేను 3rd 4th వరకు అక్కడే చదువుకున్నాను సార్. తర్వాత నవజ్యోతి అనే ఆర్గనైజేషన్ రామాయంపేట, ముస్తాబాద్, మెదక్, సంగారెడ్డి ఇవన్నీ స్లమ్స్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు విద్య గురించి చెప్పినప్పుడు చాలా వరకు అది వాస్తవం సార్. అంటే ప్రభుత్వం ఏవైతే విద్యా పథకాలు పెడుతున్నదో గ్రామీణులకు మాత్రం అందడం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. ఎవరైతే ఇక్కడ హెచ్ఎంలు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో సరైన టైంకి అడగండి సార్. ఇదే సార్, అంటే ప్రభుత్వ పాఠశాలని కొంచెం మనం డెవలప్ చేయాలి గ్రామ స్థాయిలో వాటిని. అలాగే జర్నలిస్టులు 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. సో నికాల్సైన జర్నలిస్టులో మేము అందరము కూడా పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే మాకు ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటిలో చాలా అవకతవకలు ఉన్నాయి. వీటన్నింటినీ గురించి మరి మాకు న్యాయం చేయాలని సభాముఖంగా నేను మరి రఘునందన్ గారిని నేను వేడుకుంటున్నాను సార్. మీరే 4th ఎస్టేట్, మీరే అందరికీ న్యాయం జరగాలి. 3 వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు, 3 వ్యవస్థలలో అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాటిని సరిదిద్ది ప్రపంచానికి చూపెట్టే 4వ వ్యవస్థనే జర్నలిస్ట్ మిత్రులు. మీరు కూడా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ పక్షాన్ని నిలబడతాను, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీకు న్యాయం జరిగేటువంటి రీతి లోపల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తల్లి నేను కూడా మీ ఊరు పక్కూరులోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాను కాబట్టి ప్రభుత్వ స్కూల్లో సమస్యలు అన్నీ తెలుసు. అయితే వ్యవస్థలో మార్పు రావాలంటే మనతోటే ప్రారంభం కావాలి. మనమే గవర్నమెంట్ స్కూళ్ళకి మన పిల్లల్ని పంపించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అట్లా కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అట్లాంటి పథకాలని ప్రారంభించినారు. ఇది త్వరలోనే దేశవ్యాప్తం కావాలని అందరూ అధికారులు, అందరూ రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే దిశగా ముందడుగు వేస్తే, బోధించే కంటే ముందు ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి స్వామి వివేకానంద గారి సూక్తిని ఆచరించి మనందరం కూడా అటువైపు అడుగులేద్దాం. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని కోరుకున్నాను.
రాజకీయాల కొత్త అంటే డబ్బు లేకుండా ఈ ఒక నార్మల్ వ్యక్తి కూడా పోటీ చేసే పరిస్థితులు ఏమైనా క్రియేట్ అయ్యాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ నుంచి కార్పొరేటర్గా 2 సార్లు గెలిచినటువంటి బండి సంజయ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ గెలిచి వచ్చినారు. రఘునందన్ రావు 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే కాడి నుంచి ఈ రాష్ట్రంలోనే డబ్బున్న వ్యక్తులలో ఒకరు వెంకటరామరెడ్డి గారు. లక్షల కోట్ల ఆస్తులకు పడగలెత్తినటువంటి ఒక బ్యూరోక్రాట్. ఆయన మీద పోటీ చేసిన నేను. ఆయన 18,50,000 ఓట్లుంటే 10 లక్షల మందికి ఓటుకు 1000 రూపాయలు పంచినటువంటి గొప్ప అధికారి. మరి నేను రూపాయి పంచకుండా కూడా నన్ను గెలిపించారన్న. ఇది జనరల్ ఒక పర్సెప్షన్ డెవలప్ అయిపోయింది. రాజకీయాల్లో అంటే పైసలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, రాజకీయాల్లో డబ్బులు పొగట్టి పెట్టాలి. చాలామంది జగ్గారెడ్డి అనేటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యే గెలిచిన రోజు మీరు పోయి జగ్గారెడ్డి గారిని అడుగుంది, వారికి పెట్టినటువంటి ఖర్చు ఎంత, వారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి పెట్టినటువంటి ఖర్చులు ఎంత అని అడుగుంది. ఎప్పుడు డబ్బే పనిచేయదన్న. అట్లా డబ్బులు పనిచేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వ ప్రధానమంత్రి గారన్న. రఘునందన్ లాంటి వాళ్ళు, లేకపోతే బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవరన్న. కాబట్టి డబ్బు క్రైటీరియా కాదు, డబ్బు అవసరం ఉంటుంది. దానికి ఎన్నికల సంఘం ఒక పరిమితి పెడుతుంది. కొంతమంది ఇల్లీగల్గా సంపాదించుకున్న వాళ్ళు ఇల్లీగల్గా ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఎన్నికల సంఘం రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. నీకు సేవ చేయాలనే ఆలోచన ఉంటేనా, నువ్వు జనానికి అందుబాటులో ఉంటే అనేక మంది పేదలు ఒడిశాలో మీరు చూసారు, సారంగి అని ఒకతను కేంద్ర మంత్రి అయినారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సారంగి గారు సైకిల్ మీద తిరిగి ఎంపీగా గెలిచి వచ్చినాడు అన్న. కాబట్టి అన్నిటికీ అన్న సమాజంలో మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనే పర్సెప్షన్ నుంచి బయటికి రండి. డబ్బు ఉంటే గెలుస్తారంటే రఘునందన్ మెదక్ ఎంపీగా జీవితంలో గెలవాడు. డబ్బు లేకున్నా గెలుస్తాడు కాబట్టి రఘునందన్ గెలుస్తాడు, సంజయ్ గెలుస్తాడు, లేకపోతే ఇంకొక కార్యకర్తకి మేము బీఫామ్ ఇచ్చినప్పుడు గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. మా దగ్గర నరసాపురం ఎంపీ గెలిచినారు కానీ, మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ గెలిచిన వాళ్ళు కానీ చాలామంది పేదోళ్ళు ఎంపీలుగా పోతున్నారు అన్న, పెద్ద పెద్ద సభలకు పోతూ ఉన్నారు. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనేటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండి, ఏడ కష్టం ఉంటాడు నేను ఉంటాను మీరు నిలబడితే తప్పకుండా మీరే నాయకులు అవుతారు. ఆ పర్సెప్షన్ నుంచి బయటికి రావాలని మీకు అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా అటువైపు ప్రజల్ని మోటివేట్ చేసేందుకు నేను నా వంతు కృషి చేస్తాను. భవిష్యత్తులో ఈ వేదిక మీద ఉన్న కొంతమంది డబ్బులు లేకుండా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారన్న. యూ బీ కాన్ఫిడెంట్ ఫర్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.